ఈరోజు టెస్ట్ మనీ ఇవ్వబోతున్నారు. దయచేసి మీకున్న డౌట్స్ కి కొంతమంది మోనార్కులు మన టీంలో ఉంటారు, మిమ్మల్ని అడిగి ఉంటారు వీళ్ళకి డబ్బులు వస్తాయా వాళ్ళకి డబ్బులు వస్తాయా అని. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కసారి ఆ లింక్ షేర్ చేయండి సార్. మీరు సార్ మాటల్లోనే మీకు అర్థమైపోద్ది వెస్టేజ్ అంటే ఏంటి. ఎవరైనా చేసుకోవచ్చు. ఆకలి అవసరం ఈ రెండిటి ఉంటే చాలు, క్వాలిఫికేషన్ తో సంబంధం లేదు అని ప్రూవ్ చేసిన వ్యక్తి సార్. సో ఒక్క నిమిషం మీ వాళ్ళు ఎవరైనా, ఇంకెందుకంటే తక్కువ టైం ఉంది. నేను మాట్లాడే లోపే ఫిల్ అయింది. ఇంకొక 7 ఛాన్స్ ఉంది సార్. మీ వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం స్పీడ్ గా ఇంకా తర్వాత ప్లేస్ ఉండదు, వాళ్ళు బయట వెయిట్ చేయటం. ఎందుకంటే మనం 100 మంది జూమ్ తీసుకున్నాం సార్. 300 మెంబర్స్ తోటి జూమ్ త్వరలో వస్తుంది క్లోజ్ అయ్యేలోపు. సో డోంట్ వరీ. ఒక్కసారి మీ క్లోజ్ గా ఉండే వాళ్ళకి, ఎందుకంటే కొండేపి టీం ఇప్పుడు దగ్గరగా 2300 మంది అయ్యారు. కనీసం 100 మంది మనం జూమ్ వినిపించలేకపోతే, కొంతమంది అడుగుతున్నాం ఎందుకు అటెండ్ కాబట్టి, మేము అటెండ్ అవుతున్నాం సార్, లేట్ గా వచ్చాము, నిండిపోయింది అంటున్నారు. మరి నిండిపోద్ది, అది పెందలాడి ఉండాల. ఇప్పుడు బంతికోడికి ముందు అంటారు కదా, జూముకు ముందు ఉండాల. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మల్లికార్జున గారు. మిమ్మల్ని పిలుస్తాను లాస్ట్ లో, సార్ మాట్లాడాక పిలుస్తాను. గుడ్ మార్నింగ్. లేట్ అయిపోతుంది సార్, రోజు ముందు 1/2 గంట లేట్ అయిపోతుంది. వెనకేమో ఆ టైం అవును. ఇంకా ఒక్కరే ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. మ్యూట్ లో ఉంచుకో ఫోన్. ఆనంద్ సార్ ఒకసారి ఫోన్లని మ్యూట్ లో ఉంచండి ఒకసారి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అయిపోయింది సార్, ఫిల్ అయిపోయింది. నేను ఇన్వైట్ చేస్తాను సార్. ఓకే సార్, క్యారీ ఆన్ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. యాక్చువల్ గా రాత్రి అడగటంతో రాత్రి అడిగింది సార్ని, అడగటంతో ఓకే చెప్పారు. సో గ్రేట్ లీడర్, ఎంఎస్ఆర్ అసోసియేషన్ లోనే క్రౌన్ డైరెక్టర్, నార్మల్ డైలీ వేజ్ లేబర్, ఏ రోజుకు ఆ రోజు కూలి సంపాదించుకునే వ్యక్తి దగ్గర నుంచి నెలకి 3 లక్షలు తీసుకునే వ్యక్తిగా ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. సో తన జర్నీ తన మాటలో విన్నాం సార్. సో వెల్కమ్ సార్, రేపల్లి శ్రీను సార్, వెల్కమ్. ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకే సార్. సార్ వాయిస్ క్లియర్ గా వినపడుతుందా? వెరీ క్లియర్ సార్, వెరీ క్లియర్. థ్యాంక్ యూ సార్ సురేష్ సార్. థ్యాంక్ యూ. స్టార్ట్ చేయొచ్చుగా? స్టార్ట్ చేయండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, స్టార్ట్ చేయొచ్చు సార్. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజియన్స్. సో జూమ్ లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి అందరూ ఫుల్ అయిపోయింది, 100 మెంబర్స్. అందరికి కూడాను గుడ్ మార్నింగ్. అదేవిధంగా అందరూ హ్యాపీగా ఉండాలి. మంచి ఆలోచనతో ఉదయాన్నే జూమ్ లోకి పార్టిసిపేట్ చేస్తున్నటువంటి లీడర్స్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క ఎంఎస్ఆర్ గారి అసోసియేషన్ చాలా దినదినాభివృద్ధి చెందుతూ ఉంది కాబట్టి మనందరం కూడా దీంట్లో అందరం సక్సెస్ అవ్వాలని మనసారా కోరుకుంటున్నా. సో నా యొక్క జర్నీ వెస్టేజ్లో నాకు ఈ యొక్క గొప్ప ప్లాట్ఫామ్ పరిచయం చేసినటువంటి మహానుభావుడు. నేను ప్రతి చోట చెప్తూ ఉంటాను, నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం ఎంఎస్ఆర్ గారే. ఎందుకనంటే ఒకనొక టైంలో నా లైఫ్ చాలా అగమ్య గోచరంగా ఉన్నటువంటి పరిస్థితిలో వెస్టేజ్ అనే గొప్ప ప్లాట్ఫామ్ నాకు పరిచయం చేస్తే నేను వెస్టేజ్ని చూడలేకపోయాను. వచ్చినటువంటి వ్యక్తిని చూసి, ఎంఎస్ఆర్ గారిని చూసి పెద్దగా దీన్ని బిలీవ్ చేయలేకపోయాను ఫస్ట్ లో. సో అలా 2 సంవత్సరాలు నాకు 2017లో గురువు గారు చెప్తూ ఉంటారు కదా, 2017లో నేను జాయిన్ అయ్యానని చెప్తూ ఉంటారు కదా. 2017లోనే నా దగ్గరికి వెస్టేజ్ వచ్చి, ఆయన ద్వారా ఎంఎస్ఆర్ గారి ద్వారా వచ్చి నా దగ్గరికి ఐడి తీసుకున్న, ప్రొడక్ట్లు వాడుకుంటూ ఉన్నా అంతే. జస్ట్ ఒక 2 years
దీనిలో ప్రొడక్ట్లు వాడుకోవటం జరిగింది. జనరల్‌గా రెగ్యులర్‌గా వాడుకునేటువంటి ఇంట్లో వాడుకునే వస్తువులు. అది ఎందుకని కనెక్ట్ అయ్యానంటే, వస్తువులు చాలా బాగున్నాయి. సీఎన్‌సీ అనే ఒక పద్ధతి చెప్పటం ద్వారా సీఎన్‌సీ అంటే 4 నెలలు కొంటే ఒక నెలలో ఫ్రీగా వస్తదన్నారు చూడండి. అది బాగా నాకు కనెక్ట్ అయింది. ఆ ఒక్క మాటే కనెక్ట్ అయింది నాకు. నాకు ఈ బిజినెస్ లక్షలొస్తాయి, వేలొస్తాయి, కోట్లొస్తాయి అనేది నా మైండ్‌లోకి ఎక్కలేదు ఆయన చెప్పినా గూడా. సో, నేనలా ఈ 4 నెలలు కొనుక్కుంటూ సరే చూద్దాం. పైగా దీనికి ఫస్ట్‌లో చెప్పేటప్పుడు ఏం చెప్పాడంటే, ప్రతి ఒక్క ప్రొడక్ట్ మీద నీకు నచ్చకపోతే రిటర్న్ ఆప్షన్ ఉంది అని చెప్పిన తర్వాత అదొకటి బాగా నచ్చింది. అంటే మనం ఇప్పటిదాకా బయట కొన్న దానికి ఎక్కడ కూడా ఎవరు రిటర్న్ లేదు. కానీ దీనిలో రిటర్న్ ఉంది అంటే ఇదేదో చాలా మంచిదై ఉండాల అన్న ఆలోచనతోటి నేను మెంబర్‌షిప్ తీసుకున్నా. మెంబర్‌షిప్ తీసుకునే దానికి ఏమైనా డబ్బులు కట్టాలని అడిగితే అవసరం లేదన్నాడు. సో, మెంబర్‌షిప్ ఫ్రీగా ఇచ్చి ప్రొడక్ట్ ఇంత గ్యారంటీ క్వాలిటీ ఇస్తున్నారంటే ఇదేదో బాగుంటది. లేకుంటే అంత గ్యారంటీ ఏది ఎవరు ఇవ్వరు అనే ఆలోచనతోటి ప్రొడక్ట్‌లు కొనుక్కోవడం జరిగింది. వాడుకున్నా చాలా బాగున్నాయి. అలా నెల నెలా కంటిన్యూ అవుతూ నేనొక 2 ఇయర్స్ పాటు జస్ట్ మామూలుగా ఎలా ఉన్నానంటే వాడుకుంటూ ఉన్నా అంతే. ఇంక బిజినెస్ ఫోను చేస్తుండేవారు ఎంఎస్ఆర్ గారు. బట్ అయినా ఎక్కడికి ఏ మీటింగ్‌కి ఎప్పుడు అటెండ్ కాలా. ఒక 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఒకరోజు మేమిద్దరం కలవటం జరిగింది. కలిసిన సందర్భంలో ఆహ్, నాకు ఈ ప్రొడక్ట్ సప్లిమెంట్‌ల గురించి ఎలా ఉంది? ఎట్లా బాగుంటున్నాయి? వాడుకుంటున్నావు బాగున్నాయి కదా! అంటే బాగున్నాయి. అందుకని కంటిన్యూ‌గా వాడుకుంటున్నా. ఇలా 4 నెలలు కొనుక్కుంటే ఒక నెల ఫ్రీగా వస్తున్నాయి. అది బాగుంది. చానా బాగుంది. మరి ఇంత బాగున్న దాన్ని మీరు అడ్వర్టైజ్‌మెంట్ ఎందుకు ఇయ్యరు అని అడిగా. నవ్వాడు ఆ రోజు. నవ్వి సరే, సరే నీకు కూడా అర్థమయ్యే రోజు వస్తదిలే అనుకున్నాడో ఏమో నాకు తెలవదు. ఆ 2 సంవత్సరాల తర్వాత అడిగినప్పుడు నాకు కండిషన్ లేదు. హెల్త్ కండిషన్ లేదు. సో, హెల్త్ కండిషన్ లేనటువంటి నాకు సప్లిమెంట్‌లున్నాయి. ఇది వాడుకుంటే నీ ప్రాబ్లమ్ క్లియర్ అవుతది అని చెప్పి ఏం చేశాడంటే, ఒకరోజు మళ్ళీ నా దగ్గరికొచ్చి నీ ఫైల్సు, 2 జతల బట్టలు బ్యాగ్‌లో పెట్టుకొని నా ఎమ్మట రా అని చెప్పి తీసుకెళ్ళాడు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర అపోజిట్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి క్లాక్ టవర్ దగ్గర అపోజిట్‌లో ఉన్నటువంటి మన బ్రాంచ్ దగ్గరికి తీసుకెళ్ళి నన్ను ఆ స్టాక్ పాయింట్‌లో ఒక క్యాబిన్‌లో ఈ కంపెనీకి సంబంధించిన ట్రైనర్ నరేన్ గారున్నారు. నరేన్ దగ్గర కూర్చోబెట్టి, సార్ దగ్గర కూర్చోబెట్టి, సో అండ్ సో సార్‌కి 20 సంవత్సరాల తర్వాత పిల్లలు పుట్టారు. ఈయన మన ప్రొడక్ట్‌లు వాడుకుంటున్నారు జనరల్‌గా రెగ్యులర్ ఐటెమ్స్. సో, కానీ సప్లిమెంట్‌లు ఇతని ఆరోగ్య పరిస్థితిని బట్టి మన సప్లిమెంట్‌లు ఏమేమి ప్రమోట్ చేయొచ్చు. ఒకసారి మీరు చెప్పి ఇప్పిద్దాం సార్ అని చెప్పి ఆయన బయటికెళ్ళిపోయారు. నరేన్ సార్ నన్నడిగారు. ఏంటి నీ ప్రాబ్లమ్ ఏంటి అని. ఆ ప్రాబ్లమ్ ఏంటన్నప్పుడు నేను ఈ ఫైల్స్ తీసి ఆయన చేతిలో పెట్టాను. ఆయన ఇట్లా 2 ఫైల్స్ ఇట్లా తీసి ఇలా మళ్ళీ సప్మట మూతేసేసి పక్కన పెట్టి, "మీరు చెప్పండి మీ ప్రాబ్లమ్ ఏందో" అన్నాడు. నా ఉన్న ప్రాబ్లమ్ చెప్పాను. నాకు ఇట్లా హార్ట్ మీద నొప్పొస్తుంటది సార్. 2 డేస్ रघुनन्दन रघुवर सेवन रघुपति छायन నేను కొన్ని ప్రొడక్ట్‌లు చెప్తా. హార్ట్‌కి సంబంధించినటువంటి సమస్యతో మాత్రం గ్యారంటీగా చనిపోవు అని రాసిస్తాను అని అన్నాడు సార్. ఆ ఒక్క మాట నాకైతే ముందు కోపమొచ్చినా తర్వాత చాలా హ్యాపీ ఒక రకమైనటువంటి ఎక్కడలేనటువంటి ఆ మాటలో అదొక ధైర్యం వచ్చేసి చనిపోవంటాడేంది? నేను ఆల్రెడీ ఈ ఈ నాకు నేను డిసైడ్ అయ్యి ఉన్నా. 2020కి మాక్సిమం చనిపోతాను అనుకున్నా. అలాంటి సందర్భాన్ని బట్టి 2017 నుంచి 2018 జరిపింది. 2019లో నన్ను సికింద్రాబాద్ స్టోర్‌కి తీసుకెళ్ళింది. సో, వాడతాం సరే సార్ ఏమిటో ఇవ్వండి తీసుకొని వాడతాను అని చెప్పన్నా. నాకు ఆయన ప్రొడక్ట్‌లన్నీ రాసిచ్చారు. రాసిచ్చిన తర్వాత అయి తీసుకొని రమ్మన్నాడు. అయి తీసుకున్నా లోపలికొచ్చి అయి తీసుకునేటప్పుడు నా దగ్గర డబ్బులు కూడా లేవు. ఎంఎస్ఆర్ సారే నాకు ఆ డబ్బులు ఆ రోజు కూడా ఇవ్వటం జరిగింది. సో, అయి తీసుకొని మళ్ళీ సార్ దగ్గరికెళ్ళా. అయి వాడే విధానం చెప్పాడు. బట్ మళ్ళీ వస్తున్నప్పుడు ఏం చెప్పాడంటే ఒక మాట అన్నాడు. మీరు ఈ ప్రొడక్ట్‌లు మీ డాక్టర్‌కి కూడా చూపించొచ్చు ఇబ్బంది లేదు. నువ్వు వాడేటువంటి ఇంగ్లీష్ మెడిసిన్‌తో పాటుగా కలిపి వాడుకో అని చెప్పాను.
సరే బాగుంది, చాలా బాగుంది. అవి వాడుకోవచ్చు, ఇవి వాడుకోవచ్చు అని చెప్పేసి 2 కలిపి వాడుకోమంటున్నారు. ప్రాబ్లమ్ లేదని చెప్పేసి ఇక వచ్చేసాను. వచ్చిన తర్వాత ఫస్ట్ నెల ఎంఎస్ఆర్ సార్ ఇప్పించారు. వాడుకున్నా. కొంచెం అప్పటికప్పుడే రిజల్ట్ ఏమో నాకేం అనిపించలేదు. ఆయన చెప్పాడు, "ఒక 4, 5 నెలలు కంపల్సరీగా వాడు" అని. సరే 4, 5 నెలలు కంటిన్యూషన్ వాడుకుంటూ వచ్చా. ప్రతి 5 నెలలకి చెకప్ చేయించుకునే అలవాటు ఉంది నాకు. ప్రతి 5 నెలలకి చెకప్ చేయించుకునే అలవాటు ఉంది. చెకప్ చేయించుకోవడానికి మళ్ళీ వెళ్ళినప్పుడు కొంచెం కొంచెం బాగున్నట్టు అనిపిస్తుంది నాకు. కొద్దిగా ఇంతకు ముందులాగా నేంపి రావటం అట్లాంటిదేమీ లేదు. కొంచెం జర యాక్టివ్‌గా ఉన్నట్టు, ఏదైనా కొంచెం నడవగలుగుతున్నా. అంతకుముందు స్టెప్స్ ఎక్కటం గాని, మెట్లు 2 అంతస్తుల బిల్డింగ్ ఎక్కలేను గతంలో. సో, అట్లాంటి సిట్యుయేషన్‌లో ఉన్న నాకు ఎప్పుడైతే ఈ సప్లిమెంట్స్ వాడుకుంటూ ఇంగ్లీష్ మెడిసిన్ కలిపి వాడుకుంటున్నానో, 5 నెలల తర్వాత చెకప్‌కెళ్తే సరే చాలా బాగుంది. అది చాలా అంటే కొంచెం కొద్దిగా పర్వాలేదు. సో, డాక్టర్ గారు చెకప్ చేసిన ఆ టెస్ట్‌లు అవన్నీ చూసిన తర్వాత డాక్టర్ గారు నాకెళ్ళి చూసి అట్లాగే ఎగతాళిగా చూస్తుంటే నేనే చెప్పాను. నేను ఇది చూపించాలన్న ఆలోచన ఉంది నాకు. ఫస్ట్‌లో చెప్పలేదు గానీ, ఫస్ట్‌లో ఎందుకు చెప్పలేదంటే నాకు కూడా ఒక చిన్న డౌట్ ఉంది. ఒక 5, 6 హాస్పిటల్‌కి మారున్న నాకు ప్రతి చోట టెస్ట్‌లయితే సేమ్ జేస్తున్నారు గానీ, ఎక్కడా గూడా నాకు ఆహ్, మెడిసిన్ మాత్రం మార్చి మార్చి ఇస్తున్నారు. నాకర్థమయ్యి మనం ఒకవేళ ఇది చూపించినా నీకేమన్నా పిచ్చా? చాలా పెద్ద ప్రాబ్లమ్ నీది. ఎవరో తిక్క తిక్క ఇస్తే వాడతావా? నేను పెద్ద డాక్టర్‌లని చూసి కదా నీకు మార్చిచ్చిందని చెప్పి అంటారన్న ఉద్దేశంతో నేను మన సప్లిమెంట్ ఫస్ట్‌లో చూయించలేదు. కానీ నరేన్ సార్ ఏమన్నాడంటే, "మీ డాక్టర్ కూడా చూపించుకో" అన్నాడు గానీ చూపించలేదు. ఎప్పుడైతే నాకు కొంచెం ప్రాబ్లమ్ తగ్గినట్టు అనిపించిందో, ఈ ఖాళీ బాటిల్ సంచిలో వేసుకొని వెళ్ళాను. వేసుకొని వెళ్ళిన తర్వాత ఆయన చూపించాను. ఆయన అడుగుతాడా లేదా అనుకుంటున్న సమయానికి అడిగాడు ఆయన. "ఏంటి ఏమన్నా వేరే ఏదన్నా ఆహారంలో ఏదన్నా మార్చుకున్నావా? లేకుంటే ఇంకేమైనా వాడుతున్నావా? కొంచెం తగ్గినట్టు కనపడుతుంది" అని చెప్పనన్నాడు ఆయనే. నేను ఎమ్మటే ఇయన్నీ టేబుల్ మీద పెట్టాను. పెట్టిన తర్వాత అయన్నీ ఒక్కొక్కటి 10 నిమిషాలు చూసి డాక్టర్ గారు గూడా, "నువ్వు ఎవరిచ్చారు నీకియి" అన్నాడు. "ఇట్లా మా బ్రదర్ ఒకాయన హైదరాబాద్ దగ్గర నుంచి ఇచ్చారు సార్. వెస్టేజ్ అనే కంపెనీలో పనిచేస్తున్నారాయన. సో, దాని ద్వారా నాకు ఈ సప్లిమెంట్లు ఇచ్చారాయన. చాలా బాగుంటుంది సార్ ఇప్పుడు. ఇంతకు ముందు కంటే ఇప్పుడు బాగుంటుంది" అని చెప్పానంటతోటి, "అవునవును బాగుంటుంది. కానీ నువ్వు నేను చెప్పేదాకా మెడిసిన్ మానేయబాక" అని చెప్పన్నారు డాక్టర్. అన్న తర్వాత మళ్ళీ ఇంకొక 5 నెలలు వాడిన తర్వాత మళ్ళీ నవంబర్ నెలలో వెళ్ళి నవంబర్ కాదు. అంతే మేబీ నవంబర్ నెలలో వెళ్ళి ఆహ్, చెకప్ చేయించా. అప్పుడు చెప్పారు డాక్టర్ గారు, "ఇక్కడి నుంచి నువ్వు మెడిసిన్ వాడాల్సిన అవసరం లేదు." మెడిసిన్ వాడాల్సిన అవసరం లేదంటే మళ్ళీ డౌట్ నాకు. ఎందుకనంటే మెడిసిన్ అయితే చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందంటే చాలా ఎనర్జీగా ఏందంటే నేను మళ్ళీ వ్యాపారం చేయాలి. అప్పటికి 2 సంవత్సరాలు పైన 2.5 సంవత్సరాల నుంచి ఇంట్లోనే కూర్చొని అప్పులు చేసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, బాధపడుతూ ఇట్లా ఉండేవాడిని. నాకు గతంలో చేస్తున్న నాకు చిన్న వ్యాపారం ఉండేది. అది స్టార్ట్ చేయాలని ఆలోచన చేశా. సో, ఆలోచన చేసి ఎప్పుడైతే డాక్టర్ గారు "నువ్వు మెడిసిన్ వాడాల్సిన అవసరం లేదంటే" మళ్ళీ ఒక చిన్న డౌట్. ఒకవేళ లోపల ఏమన్నా మొత్తం చెడిపోయినాయా? మానే మెడిసిన్ మానేయొచ్చని డాక్టర్లంటే ఎప్పుడు బాగుంటే మానేయొచ్చు. లేకుంటే పూర్తిగా మనిషికి ఇక లాస్ట్ దశ అయితే మానేయొచ్చు. మెడిసిన్ పడదు ఇతనికి అని చెప్పి పంపిస్తారు. సో, ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నాను నేను అని నాకు నాకే డౌట్ తోటి మళ్ళీ ఇంకో చోటకెళ్ళి టెస్టులు చేయించాను. టెస్టులు చేపిస్తే చాలా క్లియర్‌గా ఉంది. ఇబ్బంది లేదు. గతంలో ఆ టెస్టులకి, ఈ టెస్టులకి చాలా తేడాగా ఉంది. చాలా బాగుంది. ఇబ్బంది లేదని చెప్పేసి వాళ్ళు చెప్పడంతోటి నేను ఇంకా మళ్ళీ అక్కడ కూడా కాదని చెప్పేసి మళ్ళీ మా ఊర్లో రేపల్లో నాకు తెలిసిన ల్యాబ్ ఉంటే నాకు ఆయన దగ్గరికెళ్ళి మళ్ళీ చెకప్ చేయించా. అతను చెప్పాడిక. చాలా బాగున్నాయి శని. ఏమి ఇబ్బంది లేదు. నీ బాడీలో ఎటువంటి లోపం లేదని చెప్పేసి ఎప్పుడైతే చెప్పాడో ఇక మెడిసిన్ లేదు ఆ రోజు నుంచి. సో, మెడిసిన్ లేదు. కానీ సప్లిమెంట్స్ బాగున్నాయి కాబట్టి మళ్ళీ ఒక నెల తర్వాత వెళ్ళాను. వెళ్ళి డాక్టర్ దగ్గరికెళ్ళి అడిగాను. "సార్ నాకు కొంచెం ఏమైనా బలానికి నేను వాడే వాటిల్లో వీటిలలో నుంచి ఏమేమి వాడుకోవచ్చో కొన్ని చెప్పండి" అంటే, "ఇవన్నీ వాడుకోవచ్చు. నీకు ఇంగ్లీష్ మెడిసిన్ అవసరం లేదని పోయినసారి చెప్పాను గదా!" చెప్పానన్నారు. సో, నేనలా మెడిసిన్ ఇంక ఆ రోజుతో క్లోజ్ చేసుకొని సప్లిమెంట్లు వాడుకుంటూ నాకేమనిపించిందంటే నా పాత బిజినెస్ చేస్తే నా అప్పులు తీర్చుకోవచ్చని ఆలోచన చేసి నేను కొంతమంది దగ్గరికెళ్ళి అడిగాను డబ్బులు. ఎందుకంటే పెట్టుబడి కావాలి నాకు. నేను చేసే వ్యాపారం మినిమం ఒక 50,00,000 కావాలి. మీకందరూ తెలిసే ఉండొచ్చు బహుశా.
జరీ చీరలు కొంటుండేవాడిని. పాతవి జరీ చీరలు ఇళ్ళెమ్మటే గతంలో సైకిల్ మీద తిరిగేవాడిని. తర్వాత టీవీఎస్ కొనుక్కొని ఉన్నా. నేను వ్యాపారం మానేసేటప్పటికి ఇంక నా పరిస్థితి ఇబ్బంది అయిపోయి డబ్బులు లేవు, ఇక ఏం లేదు. ఇక ఈ వ్యాపారానికి కావాలి. ఊర్లలోకి వెళ్ళి ఈ బండి మీద కేకేసుకుంటా వెళ్ళి చేసే వ్యాపారం. మీ ఊర్లో అందరికి తెలిసే ఉండొచ్చు మాక్సిమం. పాత జరీ చీరలు కొంటాం, పట్టు చీరలు కొంటాం అని చెప్పేసి కేకేసుకుంటా వస్తారు చూసారా, ఆ వ్యాపారం చేసేవాడిని. ఒక 15,000, 20,000 మినిమం నెలకు సంపాదించేటువంటి వ్యక్తిని. సో నాకు డబ్బు పెట్టుబడి కావాలి. ఎవరిని అడిగినా ఇవ్వట్లేదు. ఎందుకనంటే వీడు ప్రాబ్లంతో ఉన్నాడు. ఒకవేళ డబ్బులు ఇస్తే ఏదన్నా జరిగితే మనకు ఆ ₹1,00,000 కానీ 50,000 పైబడి కానీ తిరిగి రావు. కాబట్టి వీడికి డబ్బులు ఇవ్వకూడదు అనే ఆలోచనతో వాళ్ళ 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 మైండ్ సెట్. ఇక అలాంటి పరిస్థితుల్లో నాకు బాగుందని ఎంత చెప్పినా ఇవన్నీ నమ్మట్లా ముందు. ఫస్ట్ నాకు బాగుంటుంది. ఇట్లా నేను వెస్టేజీలో ఉన్న ఫుడ్ సప్లిమెంట్స్ వాడుకున్నా, చాలా ఆరోగ్యంగా ఉన్నా, వ్యాపారం చేయాలనుకుంటున్నా. అందరూ ఎవరైనా కొంచెం సాయం చేయండి. 50,000, ₹1,00,000. 50,000 అడిగేవాడు. ఎందుకంటే ఒకే చోట ₹1,00,000 ఇమ్మంటే ఈరని ఆలోచనతోటి నేను కూడా ఒక 2 చోట్లైనా, 3 చోట్లైనా సరే 50,000, 30,000 అట్లా 2, 3 చోట్ల తీసుకుందాము అని ఆలోచన చేసి చాలా మందిని డబ్బులు అడిగాను. నా బంధువులందరినీ, మాక్సిమం బంధువులే కదా, ఫ్రెండ్స్ పెద్దగా లేరు నాకెవరు. అట్లాంటి పరిస్థితుల్లో ఎవరిని అడిగినా ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వలే. ఇక నాకు మళ్ళీ ఎంఎస్ఆర్ గారు గుర్తొచ్చారు. ఎంఎస్ఆర్ గారికి గుర్తొచ్చి సరే ఏదేమైనా సరే ఒక మాట చెప్దాం ఆయనకి అని చెప్పి ఫోన్ చేశా. చాలా బాగుంటుందయ్యా సప్లిమెంట్స్ వాడటం వలన, ఇలా సంగతి నాకు కొంచెం వ్యాపారం చేసుకుంటాను మరి అన్నట్టుగా అన్నా. వ్యాపారం చేసుకుంటావా, సరే ఎంత సంపాదిస్తావా అన్నాను. 10,000-15,000 సంపాదిస్తాను. సరే చేసుకో అని చెప్పాను అన్నాడు. చేసుకున్నాడు కానీ నాకు, నేను డబ్బులు అడగటానికి నాకు మనస్కరించదు. సరే ఏదైతే అని చెప్పేసి ఆ సమయంలో ఇది నువ్వు 2-3 సంవత్సరాల నుంచి చేస్తున్నావు కదా, నీకేమైనా డబ్బులు వస్తున్నాయా అని అడిగాను. అప్పుడు అడిగాను అనమాట. చూడండి ఎంత నెత్తి మీద ఎలా ఉంటుందో చూడండి ఒకసారి ఆలోచన చేయండి. అలాంటి పరిస్థితుల్లో ఒకటే మాట అన్నాను, నువ్వు డబ్బులు వస్తున్నాయా అని ఇప్పుడు అడుగుతున్నావు, ఒకసారి నీకు అవన్నీ నేను వాట్సాప్ చేస్తానంటే నా దగ్గర వాట్సాప్ చేసే సెల్ లేదు. పక్కన ఎవరికో ఉంటే వాళ్ళ నంబర్ చెప్తే ఆ నంబర్కి పంపించాడు. అవన్నీ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ఈ బిజినెస్ మరి నేను కూడా చేయొచ్చా అని మళ్ళీ ఫోన్ చేసి అడిగిన తర్వాత, ఆ డబ్బులన్నీ చూసిన తర్వాత రోజు ₹1,00,000 పైబడి వోచర్ వస్తున్నాయి సార్కి. ఇక నేను అడిగాను. ఎందుకంటే నాకు బంధువు ఎంఎస్ఆర్ గారు, చిన్నమ్మ కొడుకు. సో దానిలో ఆయన అట్లా చూసి, ఆ కోణంలో చూసి వెస్టేజీ గొప్పది, వెస్టేజీ కంపెనీ ఇట్లా ఇదంతా నాకు తెలియదు అసలేమి. సో ఇంకా నాకేమర్థమైందంటే నేను కూడా చేయొచ్చా, నాకు పెద్దగా ఫ్రెండ్స్ లేరు, ఇట్లా ఆలోచనతోటి నేను చేయొచ్చానంటే బ్రహ్మాండంగా చేయొచ్చానా, ఇబ్బంది ఏముంది, నీకు చెప్పిందే దానికోసం కదా, నువ్వు ఏదో ఒక వ్యాపారం గతంలో చేసేవాడి, నీ కాడ పూర్తిగా అది జనానికి చెప్పగలిగితే చాలు, ఇంకేం లేదు, ఇంట్లో వాడుకొని బాగుంటే బాగుందని చెప్పగలిగితే చాలు అని చెప్పి సరే నాకు ఎంత కావాలంటే ఒక 10,000-15,000 కావాలి. ఎందుకు కావాలంటే ఆ 2 సంవత్సరాలన్నర దరిదాపుగా మా ఆవిడ నాకు పెళ్ళైన తర్వాత ఏ రోజు కూలికి పంపిస్తారు. నాకు ఈ ప్రాబ్లం వచ్చిన తర్వాత మా మేడము, మా అమ్మ ఇద్దరు కష్టపడుతూ రోజు ₹200 కూలి. ₹200 కూలితోటి నాకు ఇద్దరు చిన్న పిల్లలు, చెప్పాను కదా 20 ఏళ్ళకి పుట్టిన పిల్లలు. ఆ పిల్లల్ని చూస్తూ ఇంట్లో ఉండేవాడిని. అప్పులు అయిపోయింది నాకు, ప్రాబ్లం వచ్చి కానీ లేకుంటే ఇంకోటి కానీ, తిండికి కానీ ఖర్చులు, ఇట్లా అప్పులు అయిపోయినాయి దరిదాపుగా ఒక 4-5 లక్షల దాకా. సో ఈ 4-5 లక్షలు తీర్చాలి కదా, తీర్చకుండా పోతే మళ్ళీ అది పెద్ద ప్రమాదం. ఎందుకంటే ఈ పిల్లల్ని, ఇంట్లో ఫ్యామిలీని ఇబ్బంది పెడతారు అప్పులు ఇచ్చిన. సో తీర్చాలి కాబట్టి నాకు ఆ ఆలోచన పడి ఎంఎస్ఆర్ గారిని అడిగితే, ఈ బిజినెస్ లో డబ్బు ఉంది, నువ్వు తెలుసుకొని ఈ బిజినెస్ చేయాలి, తెలుసుకోకుండా ఈ బిజినెస్ చేయలేదు. కాబట్టి కొన్ని మీటింగ్స్ జరుగుతుంటాయి, ఆ మీటింగ్స్కి వస్తే నీకు అర్థమవుతుంది అన్నాడు. ఇక నాకు అర్థమవుతుంది అన్నప్పుడు నేను మీటింగ్కి ఎక్కడ ఉందని అడిగాను. హైదరాబాద్ దగ్గర ఉందన్నాడు. ఎమ్మటే ఒక జత బట్టలు తీసుకొని హైదరాబాద్ వెళ్ళిపోయాను. ఆ మీటింగ్ 1 డే ప్రోగ్రామ్ సుబ్బయ్య శెట్టి సార్ది. ఆ మీటింగ్ చూశాను. చూసిన తర్వాత నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆలోచన అయింది. నేను అడిగాను, నాకు ఒక 15,000-20,000 డబ్బులు కావాలి, నెల 15,000-20,000 కావాలి. 20,000 కావాలంటే నాకు పెట్టుబడికి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. చెప్పాను ఉన్నట్టు ఆ రోజు ఆయన, పెట్టుబడికి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు, కాబట్టి నువ్వేమన్నా సాయం చేయగలిగితే అని కట్ చేసేసాను. కట్ చేసిన తర్వాత ఆయన ఒకటే మాట అన్నాడు, నాకు కూడా చాలా బాకీలు ఉన్నాయన్న, దాదాపు 35 లక్షలు అయినాయి,
ఆ 35 లక్షల్లో వచ్చిన డబ్బులు నెల నెల ₹1,00,000 పైబడి వస్తున్నాయి కానీ వచ్చిన వాళ్ళకి వచ్చినట్టే నా ఖర్చులకు ఒక 10,000 15,000 ఉంచుకొని ప్రతిమని బాకీకి ఇచ్చేస్తున్నా ఎవ్రీ మంత్ అని చెప్పాను. సడన్ బ్రేక్ అయిపోయింది. సరే నాకేమనిపించిందంటే సరే ఇప్పుడు మనం ఎవరిని అడిగినా లాభం లేదు. ఈ బిజినెస్ నేను చేయగలుగుతానా అని అడిగాను. ఇంకా అనుమానం ఎందుకు మీటింగ్‌కి వచ్చిన తర్వాత అన్నాడు. నాకు ఆ మీటింగు అందరూ డబ్బులు వస్తున్నాయని చెప్తున్నారు. వాళ్ళ టెస్టిమోనియల్స్ చెప్తున్నారు. ఈ కంపెనీ గురించి చెప్పారు. బాగుంది. ఫైనల్‌లో సుబ్బయ్య సార్ మాట్లాడారు ఆ రోజు ఆ మీటింగ్‌లో. 7,00,000 వస్తున్నాయన్నారు. నాకు ఆ 7,00,000 వస్తున్నాయి అన్నది కాదు కానీ ఈయనకి ₹1,00,000 పైన వస్తున్నాయి కదా! ఈయనది చూశాను. ఈయనది ఒక్కటే కనపడుతుంది నాకు. ఆయన సంగతి ఏమో నాకు తెలవదు. ఆయన ఎక్కడో నాకు అర్థం కాల. సుబ్బయ్య సార్ మాట్లాడింది ఫస్ట్ రోజు. సో, అలా నేను ఈ బిజినెస్‌లోకి మళ్ళీ ఇంటికెళ్ళి ఎంఎస్ఆర్ సార్ వాళ్ళ ఇంటికి మల్లెపల్లి పోయి కూర్చొని అసలు డబ్బులు మీకు ఇన్ని డబ్బులు ఎట్లొస్తాయి? మీకు ఇన్ని డబ్బులు ఎట్లొస్తాయి? ఒకసారి నాకు అది చెప్తే నేను కూడా చేస్తా. ఈ డబ్బు బాగుంది. హెల్త్ ఉంది. ప్రొడక్ట్‌లు బాగున్నాయి. కంపెనీ బాగుంది. 2004 నుంచి వచ్చిందని ఆ రోజు అర్థమైంది నాకు. అప్పటిదాకా నాకు తెలవదు. ఈ కంపెనీ ఏంటి? ఎక్కడుంది? ఇదంతా ఏం తెలవదు. ఆ మీటింగ్‌లోకెళ్ళాక ఈ కంపెనీ అని ఇదంతా అర్థమైంది. 2004 నుంచి ఉంది. ప్రొడక్ట్స్ ఉన్నాయి. మంచిగా 220 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయని నాకు ఇదంతా అర్థమైంది. అప్పటికి నేను స్టార్ట్ చేసేటప్పుడు. సో, నాకు చేయాలని ఉంది గానీ డబ్బులు ఎట్టొస్తాయో తెలవదు నాకు. అప్పుడు డబ్బులు ఎట్టొస్తాయి దీంట్లో అని అడిగాను. అప్పుడు కూర్చోబెట్టి ఒక పెన్ను, ఒక బుక్ తీసుకొని పెన్ను, పేపర్‌తో క్లియర్‌గా ఇందులో డబ్బులున్నాయి. ఇన్ని రకాల ఆదాయాలుగా పెట్టి ఈ డబ్బులు మనకు ఉంచుతుంది. ఈ డబ్బులన్నీ కూడా వేస్ట్‌గా ఒక సినిమా యాక్టర్‌లకు, మధ్యవర్తులకు పోయే డబ్బుల్ని మనకే ఇస్తుంది ఈ కంపెనీలో అని చెప్పన్నాడు. ఆ ఒక్క మాటే అర్థమైంది. ఈ పీవీలు, బీవీలు ఏమి అర్థం కాలే నాకు. ఇంక అయన్నీ ఇంక నాకు అవసరం లేదు. ఎందుకంటే మనం పని చేస్తే ఈ పీవీలు, బీవీలు కంపెనీ చూసుకుంటది. కంపెనీ చూసుకుంటది. ఇప్పుడు ఎవరికీ తక్కువేమి ఇవ్వదు గదా! ఎవరి వాటా వాళ్ళకిస్తదని చెప్తున్నాడు. ఇప్పుడు నువ్వు చేసే పని కొద్దీ నీకిస్తది. నాకు అప్పుడు ఒక ఒకటి గుర్తొచ్చింది. సో, మనకి శ్రీకాళహస్తి గుడి నిర్మాణ సమయంలో ఎవరు ఎంత పని చేస్తే వాళ్ళకి నదిలోకి పోయి మునిగి దోసెడు తిట్ట తీసుకుంటే వాళ్ళు పని చేసిన తగ్గట్టు వచ్చేటియంట డబ్బులు. అది గుర్తొచ్చింది ఆ మాట చెప్పినప్పుడు నాకు. సో, నాకు అంటే మనం ఇక్కడ పని చేస్తే మన పనికి తగ్గట్టు డబ్బులొస్తాయి అని ఏం జేయాలి ఇప్పుడు? ఏం జేయాలంటే మనం వాడుకున్నాం. ప్రొడక్ట్‌లు బాగున్నాయి. నాకు సప్లిమెంట్లు వాడుకున్నా. సప్లిమెంట్‌ల ద్వారా ఆరోగ్యం వచ్చింది. సో, ఇందులో డబ్బులుండయి. ఈ డబ్బులు తీసుకోవాలంటే మీటింగులకి రావాలి. ఈ విషయాలు వీళ్ళు చెప్పే మాటల్ని ధైర్యంగా తీసుకొని మనం ముందుకు నడవాలి. అప్పుడు ముందుకు నడిస్తే ఇందులో మనకు ఫలితం నెల నెలా కనపడుతుంది. సో, నాకు స్టార్ట్ అయ్యాయి. స్టార్ట్ చేశా. చెప్పడం మొదలుపెట్టా. రోజుకి ఎంతమందికి చెప్పాలని ఇంతమందికి చెప్పాలి, ఇంతమందికి చేయాలనేది ఏం లేదు గదా! చెప్తా ఉన్నాం. సో, అలా చెప్తూ ఉంటే ఫస్ట్ నెలలో ₹568 వచ్చింది ఫస్ట్ నెల వోచర్. నాకు ఫస్ట్ నెల 2019 జూన్ నెల ₹569 వోచర్ వచ్చింది. అక్కడి నుంచి నా ప్రస్థానం మొదలయ్యి మెల్లమెల్లగా తర్వాత నెల 1,200 వచ్చింది. తర్వాత 1,400 వచ్చింది. ఇలా నవంబర్ నెలకి నేను బ్రాంచ్ డైరెక్టర్‌నయ్యా. నవంబర్ నెలకి. నవంబర్ నెలలో బ్రాంచ్ అయిన తర్వాత ఎమ్మటే అదే నెల 10వ తారీఖు రోజు నాకు వోచర్ వస్తది. వోచర్ వచ్చే అదే రోజు మా అమ్మ చనిపోయింది. సో, వెస్టేజ్‌లో చాలా మంది ఏమనుకుంటారంటే చేరంగానే డబ్బులు రావాలి. అంటే బయట సమాజంలో ఎట్లా ఉంటుందంటే మాక్సిమం మనం చేసే పనికి ఏ రోజుకి ఆ రోజు 500, 300, 400 సంపాదిస్తుంటాం కాబట్టి, ఏ రోజు డబ్బులు ఆ రోజు మన కుటుంబానికి కావాలి కాబట్టి అని ఆలోచిస్తుంటాం. సో, ఇక్కడేం చెప్తారు వీళ్ళు, నువ్వు చేసే పని నేర్చుకోకుండా ఇక్కడ డబ్బు రాదు. నేర్చుకోవాలి 1, 2, 3, 4 నెలలు నేర్చుకోవాలా? 5 నెలలైనా పట్టొచ్చు, 6 నెలలైనా పట్టొచ్చు. నా మైండ్ సెట్‌కి 7, 8 నెలలు పట్టింది. సో, అందరికీ ఒకే రకమైన మైండు, ఒకే రకమైన ఇది ఉండదు కాబట్టి సరే చిన్నగా వచ్చిన నాకు కూడా డబ్బులొస్తాయి. ఎందుకంటే ₹568 ఎప్పుడైతే ఫస్ట్ నెలలో డైరెక్ట్ ఈ కంపెనీ ఢిల్లీలో ఉంది. ఢిల్లీ నుంచి నా అకౌంట్‌లోకి ₹568 వచ్చినప్పుడు నాకు చాలా నమ్మకం అనేది వచ్చేసింది. ఎందుకంటే అంతకుముందు ప్రతిసారి కూడా 100, 50, 80, 90 వస్తున్నాయి. అది లెక్కేసుకోవాలని నాకు తెలవదది. నేను చూడలేదు కూడా ఎప్పుడు కూడా అకౌంట్. సో, ఎప్పుడైతే ఆ నెల వోచర్ 568 వచ్చిందో నాకు ధైర్యం వచ్చింది. చేసుకుంటూ వచ్చాను. నవంబర్ నెల వచ్చింది. ₹9,000 వోచర్ వచ్చింది. అదే రోజు మా అమ్మ కూడా చనిపోయింది. చనిపోవటంతోటే మళ్ళీ గురుగారు ఒకటే మాట. ఇంట్లో కూర్చొని ఏడుస్తూ అమ్మ లేదని బాధపడుతూ ఉంటే కుటుంబం జరగదు.
సో నీకు 9,000 డబ్బులు వచ్చుండే, ఇక్కడి నుంచి గట్టిగా యుద్ధం చేస్తే, ఇంట్లో ఉండకుండా బయటకు వస్తే, అది మర్చిపోతే ఇక్కడ నువ్వు సాధించగలుగుతావు అని చెప్పేసి కొద్ది ధైర్యమైన మాటలు చెప్తున్నాడు. సో అలా నడుస్తూ మెల్లమెల్లగా తర్వాత నెల ఎమ్మటే సిల్వర్ డైరెక్టర్ అయ్యారా. 12,000 రూపాయలు వచ్చి వచ్చింది. సో సిల్వర్ డైరెక్టర్ గా నేను 2020 జనవరిలో సిల్వర్ అయితే ఇక అక్కడి నుంచి 2020 మధ్యలో మార్చి దాకా మార్చి తర్వాత కరోనా వచ్చింది. మళ్ళీ ఉన్న టీం కొద్ది టీము అయిపోయింది మొత్తం. సో మళ్ళీ వర్క్ స్టార్ట్ చేశాను. ఎప్పుడు చేశానంటే 2020 నవంబర్ నెలలో స్టార్ట్ చేశాను. డిసెంబర్ నెలలో మళ్ళీ ఓచర్ వచ్చింది. అక్కడి నుంచి 2021 నుంచి ఇక వెనక్కి తిరిగి చూడకుండా పనిచేస్తూనే ఉన్నాం. 2021 మొత్తం సెప్టెంబర్ నెల 2021 సెప్టెంబర్ దాకా సిల్వర్ డైరెక్టర్. ఒకసారి ఆలోచన చేయండి, ఎన్ని నెలలు ఉన్నానంటే దాదాపుగా 21-22 నెలల పాటు సిల్వర్ డైరెక్టర్గా ఉన్నా. ఆ సిల్వర్ డైరెక్టర్గా ఉంటూ మీటింగ్కి వెళ్తుండేవాడిని. టీం పెద్దగా వస్తుండేది కాదు, కొంత అమ్ముకున్నట్టు చేస్తుండేవాడిని. వచ్చిన వాళ్ళు చెప్పిన వాళ్ళు చెప్తా ఉండేవాడిని. సో నాకు టీం రాలేదు అని ఎప్పుడు కూడా బాధపడలేదు. ఎందుకని బాధపడలేదు? ఎంఎస్ఆర్ గారిని చూసి ధైర్యంగా వెళ్తూ ఉండేవాడిని. ఏదో ఒక రోజు టీం వస్తుందన్నా, నీ సంకల్ప బలం గట్టిగా ఉంటే 100% నీ టీం వస్తుంది. నీ యొక్క ప్రవర్తన, పనితీరు అన్ని మార్చుకోవాలని చెప్పేవాడు. సో నా ప్రవర్తన, పనితీరు, నా పద్ధతి అంతకుముందులా కాకుండా, గతంలో ఉన్న వాళ్ళ కాకుండా నేను మంచిగా టక్ చేసుకోవటం, షూ వేసుకోవటం, నీట్ గా మార్కెట్లోకి బ్యాగ్ తీసుకొని వెళ్తూ ఉంటే చాలా మంది నవ్వుతూ ఉండేవాడు. ఎందుకంటే ఈడేంద్రా పాత చీరలు ఈడు ఇప్పుడు టక్ చేసుకొని బ్యాగ్ తగిలించుకొని వెళ్తున్నాడు, ఇదేదో చేస్తున్నాడు అని చెప్పేసి అనుకునేవాళ్ళు కొంతమంది. సో అలా నా జర్నీ స్టార్ట్ అయిపోయింది. 2021 సెప్టెంబర్ నెలలో గురుగారు సెప్టెంబర్ నెలలో ఫస్ట్ బూట్ క్యాంపు 2019 జూలై నెలలో జరిగింది. సేమ్ టైం 2020 సెకండ్ బూట్ క్యాంప్ జరిగింది. అట్లాగే 2021 జనవరిలో 3వ బూట్ క్యాంప్ జరిగింది. 2021 సెప్టెంబర్ నెలలో 4వ బూట్ క్యాంప్ జరిగింది. చూడండి, ఫస్ట్ బూట్ క్యాంప్ కి బ్రాంచ్ డైరెక్టర్ గా ఉన్న డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న, 2వ బూట్ క్యాంప్ వచ్చేటప్పటికి సిల్వర్ అక్కడ ఒక సీల్డ్ తీసుకున్నాం. 2021 3వ బూట్ క్యాంప్ సిల్వర్ ఒక సీల్డ్ తీసుకున్నా, సిల్వర్ డైరెక్టర్. 2021 మళ్ళీ సెప్టెంబర్లో 3వ సీల్డ్ సిల్వర్ డైరెక్టర్ తీసుకునేటప్పుడు ఆ స్టేజ్ మీద కత్బాబు గారు అని ఒక ఆయన ఉండేవాడు. ఆ సార్ అన్నాడు, గతంలో మీరు ఒకే అచీవ్మెంట్ ఇప్పటికి ఎన్నిసార్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారంటే దాంట్లో నేనే ఉన్నాయి. ఎవరు చేయత్ర 3 సార్లు తీసుకున్న సీల్డ్ తీసుకున్నవాడు నేనే ఉన్నా. ఒక మాట అన్నాడు ఆయన. ఏమన్నాడంటే, పప్పు వండుకున్నాం, నిన్న వండుకున్నాం పప్పు, నిన్న తిన్నాం. అదే పప్పు మళ్ళీ ఈరోజు రేపు తినగలుగుతామా అన్నాడు. నాకు కొంచెం బాధ అనిపించినా, నేను పని చేస్తున్నా కానీ ఈయనేంది ఎట్లా అన్నాడు అంటే, మురిగిపోతుంది కదా అన్నట్టుగా, మురిగిపోయింది అని తినలేం కదా అన్నట్టుగా చెప్పేది. అది నాకేంటంటే ఈ క్యాడర్ రూపంలో నాకు తగిలింది అన్నమాట. నేనంటే రఘునందన రఘువర సేవ ఇక్కడ గురు చేస్తే అంతకు ముందే నా టీంలోనే పాండు సార్ కారు తీసుకోవడం జరిగింది ఆగస్టు నెలలో. నాకు పెద్దగా అర్థం కాదనమాట. అర్థం కాకపోతే నేను జాయిన్ చేసిన ఆయన కింద ఆయన కారు తీసుకున్నాడు. 1,00,000 రూపాయలు ఓచర్ వస్తుంది. నాకు ఓచర్ అప్పటికి 22, 23, 24 వేలు వస్తుంది. అంటే నా తృప్తి ఏంది, 24 వేలు వస్తున్నాయి కదా అనే ఆలోచనతోనే పనిచేస్తుంది. సో అట్లాంటి సమయంలో ఇప్పుడు పాండు సార్ కారు తీసుకున్నాడు, గురువు గారి కారు తీసుకున్నాడు. కారు తీసుకున్నారంటే వీళ్ళ ఓచరు, వీళ్ళ కథ మొత్తం నేను చూస్తున్నాను. అప్పుడు నాకు కొంచెం మొదలైంది లోపల ఏమనంటే, ఒక 50,000 సంపాదించాలి, ఈ నెలలో కేడర్ మారాలి, ఇక ఎంతే. ఇక అక్కడి నుంచి యుద్ధం చేయటం మొదలుపెట్టే ఎమ్మటే సెప్టెంబర్ తర్వాత అక్టోబర్ నెలలో ఇదైపోయింది, గోల్డ్ అయ్యా. సో అట్లా నేను దీన్ని చేసుకుంటూ మెల్లమెల్లగా స్టార్ అయ్యా, డైమండ్ అయ్యా. దాదాపుగా డైమండ్ స్టార్ మీద మళ్ళీ దగ్గర 9 నెలలు 10 నెలలు ఇలా ఉంది. సో లాస్ట్ ఏప్రిల్ 2000
23 ఏప్రిల్ నెలలో నాది క్రౌన్ గా స్టార్ట్ అయింది. ఇక అక్కడి నుంచి క్రౌన్ గా మధ్యలో ఒక్కసారి మాత్రం డైమండ్ గా మళ్ళీ లెవెల్ కిందకి వచ్చింది. ఒక్కసారి ఆ లెవెల్ కిందకి వస్తే గురుగారు నేను ప్రతి నెల నా యొక్క ఓచర్ ని పంపిస్తూ ఉంటాను. రాగానే ఓచర్ స్క్రీన్ షాట్ తీసి పంపిస్తుంటాను. చూసిందని ఆయన ఒక్కటే మాట అంటాడు, వచ్చిన చెక్ని ఎప్పుడు కూడా నిలబెట్టుకో, వచ్చిన దాన్ని ఎమ్మటే గ్రూపులలోకి షేర్ చేయాలి. ఫోటో నీకు తయారు చేయటం చేత కదా, ఎవరికోలో పంపించు, ఎవరో ఒకరు తయారు చేస్తారని చెప్పి చెప్తాడు. సో ఇట్లా నా జర్నీలో చేసుకుంటూ వస్తే ఆ 9,000 దగ్గర నుంచి స్టార్ట్ అయిన నా ఓచరు ఈరోజు హైయెస్ట్ 2,73,000 రూపాయలు తీసుకున్నా. టోటల్ గా నేను ఇందులోకి వచ్చిన తర్వాత ఈ 5 years లో వెస్టేజ్ వచ్చి దగ్గర దగ్గర 46 లక్షల పైబడి తీసుకోవడం జరిగింది సార్. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ ఫోటో కూడా షేర్ చేసినారు చూడండి. గతంలో బిఫోర్ మా బాబు చిన్న బాబు అబ్బాయి రెండో ఆయన వెస్టేజ్లోకి రాకముందు సార్ అది నేను గతంలో చేస్తున్న వ్యాపారం చేసుకుంటూ ఆగిపోయాను. వ్యాపారం చేయకుండా ఆగిపోయినప్పుడు ఫోటో ఇప్పుడు పక్కనే ఉంది ఈ ఫోటో. చాలా మందికి నేను ఇట్లా తెలుసు, అట్లా తెలియదు కదా. మా ఊర్లో వాళ్ళకి తెలుసు అప్పటికి ఇప్పటికి ఏంటి చాలా చేంజ్ వచ్చిందని. సో అందరికి మంచి లైఫ్ సార్. ఇప్పుడు ఇక్కడ చదువుతోటి లేకుంటే ఇంకొక విషయం, చదువుతోటి సంబంధం లేదు, స్కిల్స్ తో సంబంధం లేదు. ఇందులో మనం వెళ్ళి వెస్టేజ్లోకి వెళ్ళి మీటింగ్ లో కూర్చోవాలి అంతే. మీటింగ్ లో కూర్చుంటే ఎక్కలేని ధైర్యం వస్తుంది సార్. ఫస్ట్ ఇది మాత్రం 100% గ్యారెంటీ చెప్తున్నాను. మీటింగ్కి వెళ్ళాలి. మీటింగ్కి వెళ్ళిన మనం 100% ఎవరికో చెప్పాలి. మీటింగ్కి వెళ్ళి మనం తెలుసుకున్న దాన్ని చెప్పకుండా నోట్లో పెట్టుకొని కడుపులో పెట్టుకుంటే అవ్వదు. దాన్ని బయటికి వెళ్ళగక్కితే ఎక్కడో చొట్టించి ఎవరొకళ్ళు ఒకరైతే గ్యారంటీకి వస్తూనే ఉంటుందండి. సో అలా వచ్చిన వ్యక్తులలో నాకు చుట్టాలు, బంధువులు, ఫ్రెండ్స్ పెద్దగా లేరని చెప్పాను కదా, వీళ్ళందరికీ ఎంఎస్ఆర్ గారు చెప్పడం జరిగిపోయింది. ప్లస్ నేను కూడా చెప్పడం జరిగింది. ఎవరు రాలా, ఆయనకి ఎవరు రాలా, నాకు ఎవరు రాలా. సో అయితే ఆయన చెప్పే ఆలోచన ఏంటంటే ఒక మీటింగ్ లో ఒక మాట చెప్పాడు, నువ్వు ఏదైనా ఒక బిజినెస్ పెట్టావనా, ఒక షాప్ పెట్టావు, బిజినెస్ ఓన్లీ మన బంధువులు చుట్టాలు చిక్కుంటేనే అయిద్దా ఈ బిజినెస్, లేకుంటే అందరూ కొనాలనా అని అన్నాడు. అంతే కదా మరి. ఇప్పుడు వాళ్ళు మా చుట్టాలు బంధువులకి మనం చెప్పిన ఈ బిజినెస్ లో చాలా బాగుంటది, ప్రొడక్ట్ ఉంటే వాడండి, ఇందులో డబ్బులు ఉన్నాయి అని చెప్పిన రాలేదు, మనం వేరే వాళ్ళు చెప్పుకుంటే వెళ్ళిపోవాలి కదా, మనం బిజినెస్ చేయాలి కదా అని చెప్పినప్పుడు నాకు అంతే కదా మరి. మన వాళ్ళు కొనలేదు, వేరే వాళ్ళు కొనాలి కదా మరి, కొంటేనే ఈ బిజినెస్ నడుస్తుంది. ఇప్పుడు వేరే వాళ్ళు చెప్పాలి. అప్పుడు వాళ్ళు తెలిసిన వాళ్ళ తెలియని వాళ్ళ ఇవన్నీ అవసరం లేదు, ఎవరో ఒకరిని మనం బస్సు ఎక్కువ ట్రైన్ ఎక్కువ పరిచయం చేసుకుంటూ చెయ్యాలా అని చెప్పాడు. ఇక మొదలు పెట్టాను. అప్పుడు మళ్ళీ అట్లా నాకు టీం రాలేదని సరే వెనక్కి కూర్చునేవాడిని. మీటింగ్కి వెళ్తే వెనక్కి కూర్చునేవాడిని, ఎవరు వచ్చేవాళ్ళు కాదు నా మీటింగ్ కాడికి. అలా నేను వెనక్కి కూర్చుంటూ ఉంటే వచ్చి లాస్ట్ మీటింగ్ వాళ్ళందరూ ఫోటోలు దిగి అయిపోయిన తర్వాత వచ్చిన భుజం మీద చేసి, అన్న ఎవరైనా వచ్చారా అనేవాడు. ఎవరు రాలేదయా అనేవాడు. ఎవరు రాలేదా అనగానే ఏం పర్లేదు వస్తారన్న, నువ్వు మీటింగ్కి వస్తావు ఈ మాట చెప్పి భుజం మీద చేసాడు. ఎక్కడలేని ధైర్యం వచ్చేస్తాయి మళ్ళీ. చూడండి ఇలా నాలో ఉన్న ధైర్యాన్ని నింపుతూ ముందుకు నడిపిస్తూ జనం టీం వచ్చినా రాకపోయినా అట్లా చేస్తానే ఉన్నా. అలా చేసుకుంటూ వస్తుంటే ఒక మీటింగ్ లో ఒకసారి ఏం చెప్పాడంటే, మరి మా అన్న సక్సెస్ అవుతాడో కాడో, మరి ఆగిపోతాడేమో అనే ఆలోచనతోటి ఒక మీటింగ్ లో ఒక మాట అన్నాడు. నన్ను ఉద్దేశించో లేకపోతే టీం ఉద్దేశించో నాకు తెలియదు, కానీ నేను తీసుకోవడం జరిగిన మాట రోజు ఒక్కటే మాట చెప్పాడు. ఏమనంటే, నువ్వు ఈ పని చేస్తూ ఈ మీటింగ్కి వస్తూ ఒకవేళ నువ్వు సక్సెస్ కాకపోవచ్చు, అంటే ఆ మీటింగ్ లో చెప్తున్నాడు నువ్వు సక్సెస్ కాకపోవచ్చు, కానీ నీ ద్వారా ఎవరైనా ఒక లేని వ్యక్తి ఇందులో నీ మాట పట్టుకొని సక్సెస్ అయ్యి 1 లక్ష రూపాయలు నెలకు సంపాదిస్తే నిన్ను జీవితాంతం అతని కుటుంబం తరతరాలు వాళ్ళందరూ గుర్తు పెట్టుకునేటువంటి సందర్భం ఉంటది అని చెప్పి నా మీటింగ్లు అంటంతో ఆ మాట బలంగా నా మెదడులకు నాటుకుపోయింది సార్. ఆ ఒక్క మాట. ఇది పొరపాటును కూడా ఈ బిజినెస్ ని మనం సక్సెస్ అయినా కాకపోయినా ఎవరో ఒక వ్యక్తి అయినా సక్సెస్ అవుతాడు మన ద్వారా 100% అని బలంగా నమ్మేశాను నేను. ఆ బలంగా నమ్మటమే నాకు దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప స్టార్ట్ అయ్యి లీడర్ గా విజయ వెంకటేశ్వర్లు బస్సులో పరిచయం అయ్యారు. ఆ బస్సులో పరిచయం అవ్వడానికి కూడా అప్పటికే దాదాపు 1000 ఐడీలు చేసి ఉంటాను నేను. 1000 ఐడీలు ఏది బస్సులలో, ట్రైన్లలో, ఆటోలలో, ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ ఉండేవాడిని.
ఈ తిరిగే క్రమంలో ఒక 1000 ఐడీలు చేసి ఉంటాయి. ఎవరో కనెక్ట్ కాల. ఏదైనా బ్రాంచ్ కాడికి తీసుకెళ్ళటం 200కి 300కి ఒక పేస్ట్, సబ్బు, టీ పొడి ఇలా కొనుక్కునేవాళ్ళు. అలా చేస్తూ ఉంటే విజయ వెంకట సార్ వాడు కనెక్ట్ అయ్యింది. ఇబ్రహీంపట్నం హైదరాబాద్ దగ్గర సార్ది పెద్ద సివిల్ కాంట్రాక్ట్. నాకు అతని మాటలు అతను ఇది నచ్చి గురువు గారికి అడాప్ట్ చేశాను. గురువు గారికి అడాప్ట్ చేశాను. సో గురువు గారు పట్టుకొని ఒక గొప్ప వ్యక్తి, కొంచెం సివిల్ కాంట్రాక్ట్, చాలా పరిచయాలుంటాయి. నేను ఈయనతోటి వర్క్ అప్పుడప్పుడు వెళ్ళేవాడిని అంతే. వెంకటేశ్వరరావుకి అప్పుడప్పుడు వెళ్ళేవాడిని. పెద్దగా నేను ఇదైంది ఏం లేదు. అయితే కొంచెం ఫ్యామిలీ సొంత ఫ్యామిలీ లాగా. వెంకట సార్ ఎవరో తెలియదు, నేను ఎవరో తెలియదు. వెంకట సార్కి విజయ్ నాకు అట్లా కూతురు ఎలా ఎంత ఇదిగా ఉంటుందో అంత ఇదిగానే. సో అలా స్టార్ట్ అయిపోయింది. వాళ్ళు రావడంతో మన అసోసియేషన్ లో కూడా బలం వచ్చింది. సో నాకైతే నా గురువు నాకు చాలా బలం, తర్వాత నా టీము నా బలం. సో ఆ విధంగా నాకు డబ్బులు ఎప్పుడైతే 20,000, 30,000, 40,000, 50 అలా పెరుగుతూ ఈ రోజు 2,73,000 రూపాయలు హైయెస్ట్ ఓచర్ తీసుకోవడం జరిగింది. ఈ మంత్ 10వ తారీఖు నా ఓచర్ 2,73,000 చాలు. సో 2,73,000 కాదు. ఇప్పుడు నేను మీ అందరికీ ఏం చెప్తున్నానంటే, ఈ యొక్క జూమ్ సందర్భంగా ఎలాంటి వ్యక్తికి కూడా, ఎలాంటి వ్యక్తి అయినా సరే నేను చేయలేను అనే ఆ విధానం రాదు. ఎందుకంటే మీటింగ్లకు వెళ్ళిపోయి చేయగలిగితే 100% సక్సెస్ అవుతారు. ఫెయిల్ అనేది లేనే లేదు సార్. ఎందుకంటే ఏం తెలియాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ సెల్లింగ్, కంపెనీ ఎక్కడుంది, దీని ఇంగ్రీడియంట్స్, దీని ప్లాను, డైరెక్ట్ సెల్లింగ్ ఏం తెలియాల్సిన అవసరం లేదు సార్. జస్ట్ మీ అప్లైనర్ని గట్టిగా పట్టుకొని వెనకాల పడి నడిస్తే చాలు సార్. ఎవరికైనా జూమ్ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీ అప్లైనర్ సరైన ఎవరైతే నడిపించే మెంటర్ ఎవరైతే ఉంటారో ఆ మెంటర్ని పట్టుకొని నడిస్తే చాలు. జస్ట్ ఆయన ఏం చెప్తాడో అది చేస్తే చాలు. అలా చేసుకుంటూ వెళ్ళటం ద్వారా ఈరోజు నా లైఫ్ చూడండి సార్, ఎట్లాంటి లైఫ్. చిన్న పూరిల నుంచి రేకులు కట్టుకోవటానికే సాధ్యమైంది సార్ నా జీవితం గతంలో. అది కూడా నేను సంపాదించలేదు. నేను చనిపోతానే ఉన్న ఆలోచనతోటి అమ్మ నాకు రూపాయి, 2 రూపాయలు, 3 రూపాయలు లెక్క కూలి పనిచేసి దాచిపెట్టింది సార్ 2 లక్షలు. ఆ డబ్బులు ఇస్తే రేకుల సెట్ ఇల్లు కట్టుకున్నాను. ఎందుకంటే ఒకవేళ వీడికి ఏమన్నా అయితే చిన్న పిల్లలు ఇబ్బంది పడతారనే ఆలోచనతోటి 2 లక్షలు ఇస్తే రేకుల సెట్ ఇల్లు కట్టుకున్నాను. ఎంత చిన్న జీవితం చూడండి. అలాంటి చిన్న జీవితం నుంచి ఈరోజు కార్లలో తిరుగుతున్నా. కారులో ఏసీ కార్ మహేంద్ర XUV 13,50,000 పెట్టి కారు తీసుకున్నాం. సో ఇప్పుడు వచ్చే ఇన్కమ్ తో పాటు డబ్బులు కొన్ని బాకీలు ఉన్నాయి కదా, 4.5 లక్షలు చేస్తున్నాం అని చెప్పాను కదా, అవన్నీ కొండ పేరినట్టు పేరింది సార్ మొత్తం. వడ్డీతో సహా మళ్ళీ కొంచెం నేను ఈ వర్క్ లో వచ్చిన తర్వాత మరి నాకు ఖర్చులకి, ఇంటి ఖర్చులకు కావాలి. ఇంటి ఖర్చులకు మాకు మేడం చెప్పేవాళ్ళు ఒకటే మాట, సంవత్సరం దాకా నన్ను దీనిలో పట్టుకోబాకండి, నన్ను అడగబాకండి, ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పేసి కొన్ని మా మిస్సెస్ తో కమిట్మెంట్ నాగరత్నం, 1 సంవత్సరం తర్వాత గ్యారంటీగా నీకు 50,000 రూపాయలు నెలకు సంపాదించి చూపిస్తానని చెప్పి ఒక ఇది తోటి ఎప్పుడు అప్పుడు 2.5 సంవత్సరాల నుంచి నన్ను ఏం అడగలేదు, కానీ ఇప్పుడు కూడా అడగొద్దు అన్నట్టు చెప్పా. నువ్వు పోతున్నావు వస్తున్నావు అంటారు కదా, అందుకని ఇక అలా చెప్పడంతో 1 సంవత్సరం అయింది రాలా, 2 ఏళ్ళు అయింది రాలా, 3వ సంవత్సరం నుంచి నాకు డబ్బులు రావడం జరిగింది సార్. సో ఆ డబ్బులన్నీ కూడా ఈరోజు మా మేడం నేను అందరం హ్యాపీగా ఉన్నాం. కారులో తిరుగుతున్నాం, మంచి లైఫ్ని అనుభవిస్తున్నాం. ఇప్పుడు నాకు డ్రీమ్స్, గోల్స్ ఏమీ లేని వ్యక్తి మీటింగ్లకు రావడంతో కొన్ని గోల్స్ పెట్టుకుంటూ ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్ నాకు 30,000 వచ్చేటప్పుడు 50,000 కావాలని పెట్టుకున్నాను. 50,000 వచ్చిన తర్వాత ఒక 70,000-80,000 వస్తే చాలని పెట్టుకున్నాను. పెద్ద పెట్టుకునేవాడు కాదు. అయితే మీటింగ్లో ఏం చెప్తారు, పెద్దగా పెట్టుకుని గోల్ అని చెప్పేవాళ్ళు. నా మీద నాకు పెద్దగా అంత ఆత్మవిశ్వాసం లేదు. ముందు నడిపించి ఆయన ఉన్నాడు, పోతా ఉంటే వస్తుంది, ఇంకొక 20,000 వస్తాయి, ఇంకో నెల, 2 నెలలు, 3 నెలలకు కానీ, 4 నెలలకు కానీ ఇంకొక 20,000 పెరుగుతుంది. ఇలా పెరుగుతూ చేసుకుంటూ పోదాం. 100% ఇందులో ₹1,00,000 మాత్రం ఒక 5 సంవత్సరాలకైనా తీసుకుంటా. ఆ ఒక్క నమ్మకం సార్ నాకు. 5 సంవత్సరాలకైనా నెలకు ₹1,00,000 తీసుకుంటా అనే ఒక నమ్మకంతో పని చేసుకుంటూ వచ్చా. ఇప్పుడు 5 ఇయర్స్ నాకు ఇప్పుడు దగ్గర 46 లక్షలు పైబడి తీసుకున్నానని చెప్తున్నాను కదా. సో నాకున్న బాకీలు మొత్తం తీర్చేసుకున్నా. ఇప్పుడు నిల్వ దాదాపు ఒక 10 lakhs నిల్వ ఉంది. మొన్న మాకు మైసూర్ వెళ్ళిన మీటింగ్ లో గురువు గారు ఒక మాట చెప్పాడు, పెద్ద ఇంటూ ఉండాలి అని చెప్పాడు. ఇల్లు
సార్ మాటల్లో చెప్తున్నాను. పెద్ద ఇల్లు ఉండాలి, మీ ఆలోచన విధానం ఎంత పెద్దగా ఉంటే అంత మంచిదని చెప్తున్నారు కదా. సో కొన్ని మీటింగ్లలో గోల్స్ గురించి చెప్తున్నారు కదా. నా గోల్ ఈ సంవత్సరం ఆఖరికి 8 లక్షలు తీసుకోవాలని పనిచేస్తున్నా. సో అదే విధంగా నాకు గురువు గారు చెప్పాడు, సుబ్బయ్య సార్ ఏమన్నారంటే మంచి ఇల్లు ఉండాలి. ఇప్పుడు రేపల్లో చిన్న రేకుల ఇల్లు ఉంది, బట్ దాన్ని మారుస్తా, కానీ ముందు గుంటూరులో మార్చాలి. ఇప్పుడు గుంటూరు మార్చాలన్న ఆలోచనతోటి చూస్తున్నాం. ఎక్కడికి పోయినా 70 లక్షలు అట్లా చెప్తున్నారు. ప్రస్తుతం నా దగ్గర ఉంది 10 లక్షలు. ఈ డిసెంబర్ కల్లా మాక్సిమం 8 లక్షలు తీసుకుంటానని చెప్తున్నాను కదా. గురుగారు అంటున్నాడు 5కి అయితే తక్కువ అవదన్నా, గోల్ పెద్దగానే పెట్టుకోవాలి, చేయాలి, దాని తగ్గట్టు వర్క్ అని చెప్తున్నాడు. గురువు గారు చెప్పినట్టు నడుచుకుంటూ వెళ్తున్నా. సో మినిమం 5కి అయితే తక్కువ రాదు, 8 లక్షలు కూడా రీచ్ అయినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే వస్తుంది 100% వస్తుంది. ఎందుకంటే మీ అందరి యొక్క దీవెనలను, అభిమానం ఉంది, ఎంఎస్ఆర్ గారి ఆశీస్సులు ఉన్నాయి. సో నాకు ఇక్కడే కాదండి ఎంఎస్ఆర్ గారి ఆశీస్సులు ఉంది, యావత్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ మొత్తానికి ఎంఎస్ఆర్ గారి ఆశీస్సులు ఉంది. ఈరోజు అలాంటి మహానుభావుడు, గొప్ప వ్యక్తి మన కోసమే పనిచేస్తున్నాడు. చూడండి, రేయింబోలు చేస్తున్నాడు. నేను ఒక్కడే బాగుపడాలని కాదు, ఆయన ఒక్కడే బాగుపడాలి. కొన్ని వేల మంది జీవితాలు మారిపోతున్నాయి సార్. ఆయన పెద్ద చైతన్యం చేస్తున్నాడు. సో నేను కూడా నా వంతు పాత్ర, కొన్ని మీటింగ్లలో ఉడత చేస్తే రాముడు వారధిలో సాయపడిన ఉడతకు కూడా చరిత్రలో రాయబడింది అని చెప్తూ ఉంటాడు. నేనైతే అది అనుకొని పనిచేస్తున్నా సార్, ఉడతలాగా పనిచేస్తున్నా. కానీ నాకు కూడా సక్సెస్ వచ్చిందని మీ అందరికి తెలియజేస్తున్నా. 2 లక్షలు పైబడి సంపాదిస్తున్నామంటే సక్సెస్ వచ్చినట్టే కదా సార్. ఆలోచన చేయండి అందరూ కూడా. ఇందులో వండర్ఫుల్ లైఫ్ ఉంది. ఈ 70 లక్షలు, మాక్సిమం 70 లక్షలు అట్లా చెప్తున్నారు కొన్ని చోట్ల చూస్తున్నా గుంటూరులో. నాకు తెలిసి ఈ డిసెంబర్ కల్లా కంప్లీట్ చేస్తాను, 100% తీసుకుంటాను. అయితే ₹1,00,00,000 పైబడి ఇల్లు అని చెప్తున్నాను కదా, ప్రతి చోట అవ్వచ్చు, చెప్పలేవు అది కూడా. ఎందుకంటే డిసెంబర్ నాటికి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాన్ని బట్టి ₹1,00,00,000, 70 లక్షలు అనేటి ₹1,00,00,000 అవ్వచ్చు కదా. సో ఇప్పుడు మేము కొన్ని చోట్ల ఆ 70 లక్షలు ఇళ్ళ కాడికి పోతే మీరు ఆ 10 లక్షలు కట్టినా మీకు లోన్ ఇస్తారు సార్ గవర్నమెంట్ బ్యాంకులలో అని చెప్పి అంటున్నారు. లోన్తో కాదు, మినిమం సగం అమౌంట్ అయినా పే చేయాలనేది నా ఆలోచన. సగం అమౌంట్ చేసి ఏదైనా కొద్ది గొప్పలు ఉంటే ఈఎంఐ లాగా, నాకు కొంచెం చెప్పాను కదా భయము ఇట్లాంటివన్నీ ఉంటాయి అనమాట. సో ఈఎంఐ పద్ధతిలో దాన్ని హౌస్ అనేది తీసుకుంటా, లేకుంటే మొత్తంగానే వస్తే మొత్తం కట్టేస్తా. ఏముంది, ఇప్పుడు ఇంకా 6 నెలల టైం ఉంది. ఈ నెల జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఈ 6 నెలల్లో మేబీ ఏదేదో ఒక 20 లక్షలు అవుతాయి. ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ 10 లక్షలు ఉంది. ఈ 2-3 నెలలు 2 లక్షలు, 3 లక్షల కాడికి 2.5 కాడికి వచ్చినా కానీ దగ్గర 25-26 దగ్గర అవుతాయి. ఉన్నటువంటి 10 లక్షలు దాదాపు 35-40 లక్షలు కట్టి 70 అయినా ₹1,00,00,000 అయినా ఈ సంవత్సరం డిసెంబర్లో కంప్లీట్ చేస్తాను. ఇది పక్కా జరగబోతుంది. అంత ప్లానే సార్ ఇది. ఈ విజన్, గోలు, డ్రీమ్స్ ఉంటేనే మనము పని చేయగలుగుతాం. నేను రాత్రి 3 గంటలకు వచ్చాను, ఇక్కడ గుంటూరు వచ్చాను. మల్లేపల్లి దగ్గర నుంచి 3ంటికి ఇక్కడ దిగిన తర్వాత యాక్చువల్గా జూము మా శివమన్ సార్ వాళ్ళు జూము నిన్ననే కొనుగోలు చేశారంట. కొనుగోలు చేసి సాయంత్రం నా బస్సులో హాలియా కార్లో వెళ్తుంటే గురుగారు రేపు మనం జూమ్ స్టార్ట్ చేస్తున్నాం, కొత్త జూమ్ కొనుగోలు చేసాము, మీరు ఫస్ట్ గా మీరే రాకూడదనంటే నేను జర్నీ చేస్తాను, బహుశా ఇవ్వలేకపోవచ్చు, కొంచెం రేపు పొద్దున్నే టైర్డ్ అవుతాను కదా అన్న. అంటే నా గురించి మా టీం మొత్తానికి తెలుసు. మ్యాక్సిమం జూమ్ లోకి వస్తే కూడా ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి నా టీం వాళ్ళు, మా శివమన్ టీము, సో కొంతమంది వస్తారు, అంతే కొంతమంది వస్తారు. సో రాత్రి పాపం మనకి సురేష్ సార్ గ్రేట్ లీడర్, సురేష్ సార్ అడగంగానే నాకు ఎందుకని ఇవ్వాలనిపించిందంటే వేరే కొత్త వాళ్ళు కూడా సురేష్ సార్ వాళ్ళు జూమ్ కండక్టింగ్ చేస్తున్నారని చెప్పి నాకు రీసెంట్లీ తెలుసు. సో కొత్త వాళ్ళకు నేను నా మాటలు ఈ 100 మందిలో ఇద్దరికి ఒక్కరికి కనెక్ట్ అయినా ఈ బిజినెస్ లో మూవ్ అయి ముందుకెళ్ళిపోతారు. ఎందుకంటే ఒక సామాన్యమైన వ్యక్తిని వీళ్ళు సక్సెస్ అవుతున్నాడంటే నేను ఎందుకు కాకూడదు అనే ఒక ధైర్యంతో జూమ్ లోకి వచ్చిన విని ముందుకు నడిచారనుకోండి, ఆల్మోస్ట్ సక్సెస్ అవ్వటానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ జూమ్ ఎమ్మటే సార్ కానీ ఓకే చేయండి అని చెప్పేసి చెప్పడంతో ఎమ్మటే తయారు చేసి పంపించారు. మీ అందరూ కూడా, నేను ఒక్కడనే కాదు, గురుగారు ఎంటైర్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ అందరం సక్సెస్ అవ్వాలని అందరి పాత్ర ఉండాలి. ఎవరి శక్తి వంచిన మేరకు పనిచేద్దాం. అందరినీ సక్సెస్ మనం అవుతూ వేరే వాళ్ళందరినీ కూడా సక్సెస్ చేయాలని మనసారా కోరుకుంటున్నాను సార్. సో అందరూ కూడా 1,00,000 కారు అనే విధానాన్ని గోల్ పెట్టుకొని పనిచేస్తూ ముందుకు వెళ్దాం.
నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశం చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఆ ఎంత అదృష్టమో చూడండి. ఆంధ్ర తెలంగాణలో జూమ్స్ నడుస్తున్నాయి. 2 రోజులకు 3 రోజులకు 4 రోజులకు ఏదో ఒక జూమ్ లో సార్ మీ గురుగారు మీ వాయిస్ వినిపించండి అని అడుగుతున్నాను. చూడండి సెలబ్రిటీ లాగా మారిపోయింది జీవితం. ఇదే అవకాశం మీ అందరికీ ఉంది సార్. రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, ఈ అవకాశం మీ అందరికి కూడా ఉంది. మీ అందరికి ఉంది. మీ యొక్క మన పాత్ర ఈ భగవంతుడు మనం ఈ భూమి మీదకి పంపించాడంటే ఏదో చేయటానికి గ్యారంటీగా మన పాత్ర ఉంది సార్. మనిషి గురుగారు చాలా లక్షల సార్లు చెప్తుంటాడు, పేదవాడిగా పుట్టొచ్చు కానీ పేదవాడిగా చనిపోకూడదని చెప్తుంటాడు ఒక మాట. ఇంకో విషయం ఏంటంటే ఇంకొక మాట చెప్తుంటాడు. ఇవన్నీ నాకు ఆయన చెప్పే మాటలే. అవన్నీ నేను మీకు చెప్పేది కూడా, ఇప్పుడు నేను చెప్పేది కూడా ఆ మాటలు నాకు కనెక్ట్ అయ్యి అని చెప్తున్నాను. పేదవాడిగా పుట్టొచ్చంట కానీ పేదవాడిగా మాత్రం చనిపోకూడదు. చూడండి ఎవరో చెప్పారు ఆయనకు కూడా. నాకు కూడా ఆ మాట గుచ్చుకుంటుండేది. మీటింగ్లకు వెళ్ళకపోతే నాకు తెలిసేది కదా అన్నమాట. తెలియలా 2 సంవత్సరాలు ఎప్పుడు మీటింగ్లకు వెళ్ళా. చూడండి ఎప్పుడైతే మీటింగ్లకు వెళ్తే ఇవన్నీ తెలుసుకున్నానో 100% దీంట్లో మనం కూడా సక్సెస్ అవ్వచ్చు. పేదవాడిగా మాత్రం చనిపోకూడదు అని చెప్పేసి డిసైడ్ అవటంతో దొరికింది సార్ ఈరోజు. అట్లాగే కొన్ని సందర్భాల్లో చెప్తుంటారు, క్రిమి వల్లే పుట్టి క్రిమి వల్లే నశించి కంటే నీకంటూ కొన్ని జ్ఞాపకాలు ఈ భూమి మీద వదిలిపెట్టి వెళ్ళాలంట. చూడండి ఈ మాటలు పెద్ద పెద్ద మాటలు నాకు తెలిసేటి కదా, అర్థమయ్యేటి కదా. చాలా మీటింగ్లలో ఈ మాట విని 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 ఓహో దీని అర్థం మన జీవితానికి ఒక అర్థం పరమార్థం ఉంది. భూమి మీదకి భగవంతుడు మనకు కూడా ఏదో ఒక అవకాశాన్ని పంపిస్తాడు. ఆ అవకాశాన్ని పట్టుకొని మనం కొంతమందికి హెల్ప్ చేయొచ్చు అనే ఒక ఆలోచన దీని ద్వారా గానీ వచ్చింది సార్ నాకు. లేకుంటే ఎక్కడ జీవితం సార్ నాది. ఫోటో చూడండి ఎలా ఉన్నాం, ఆది మానవుడిలాగా ఉన్నాం వాస్తవం. ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాం. సో వండర్ఫుల్ లైఫ్ సార్. నమ్మండి అందరు కూడా. మీ అప్లైన్ గ్రేట్ లీడర్స్. నాకైతే నా గురువు, తల్లి తండ్రి గురువు దైవం సార్. మళ్ళీ చెప్తున్నాను. సో గొప్ప ప్లాట్ఫామ్ సార్. ఒకటే మీరు నమ్మితే ఇది చాలా గొప్ప ప్లాట్ఫామ్. వస్తూ ఉండాలి మీటింగ్స్, ఎవ్రీ మీటింగ్ మిస్ కాకుండా నువ్వు వస్తూ ఉండాలి. ఎవరు వచ్చినా రాకపోయినా నువ్వు నేర్చుకుంటూ నువ్వు దీనిలోగా నిలబడితే 100% సక్సెస్ నిన్ను వదిలిపెట్టి మాత్రం పోదు సార్, గ్యారంటీ చెప్తున్నాను. సో ఈ గ్రూప్ లో ఉన్నటువంటి అందరికీ మరొకసారి సక్సెస్ అవ్వాలని మనసారా దేవుని కోరుకుంటున్నా. అందరూ కూడా 1,00,000 కార్ తీసుకొని నెక్స్ట్ ఇదే జూలైలో అందరూ ఎవరికి వాళ్ళే టీమ్స్ గా ఎవరికి వాళ్ళు జూమ్స్ చేసుకుంటా ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలనేదే ఎంఎస్ఆర్ గారి అసోసియేషన్ లో ఉన్నటువంటి గొప్ప ధ్యేయంతో పనిచేస్తున్నారు అందరూ కూడా. సో అందరూ కూడా సక్సెస్ అవ్వాలని మనసారా మళ్ళీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి లీడర్స్ అందరికీ, సురేష్ సార్కి ముఖ్యంగా అందరికి కూడా లీడర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నా. థ్యాంక్ యూ. విష్ యూ వెల్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రీను సార్. ఇంకొక ఇందులో హైలైట్ పాయింట్ ఏంటంటే మీ జూమ్ అంటే మీ కింద డౌన్ లైనర్ ఆల్రెడీ జూమ్ స్టార్ట్ చేశారు. సో వాళ్ళ జూమ్ ఫస్ట్ డే ఎవరికి వెళ్తారు సార్? మన టీం వాళ్ళు జూమ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ టీంకి వెళ్తారు. మన అదృష్టం చూడండి. నేను ఎందుకో సడన్ గా స్ట్రైక్ అయింది. ఎప్పటి నుంచో రాత్రి ఎప్పటికే లేట్ అయిపోయింది. నేను ఫీల్డ్ లో ఉండి ఎమ్మటే అడిగాను. కొంచెం ఆలోచిస్తున్నాడు సారు, మరి ఎందుకు అనిపించిందో ఏమో. సడన్ గా ఓకే సార్ అన్నాడు. సో మీ జూమ్ కాదని మేము అడగటంతో యాక్చువల్గా మనం క్రాస్ లైన్ సార్ కి, బట్ ఇక్కడ అది ఏమీ ఉండదు. ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో మాత్రమే ఆ భావన ఉండదు సార్. ఎంత సంస్కారం నేర్పించాడంటే గురువు గారు ఆ కింద టీం కి. మనకు కూడా నాకు అప్పుడప్పుడు ఆశ్చర్యం వేస్తుంటది, ఎట్లా మెయింటైన్ చేస్తున్నాడు, ఇంత పెద్ద అసోసియేషన్ ఎలా నడుపుతున్నాడు అంటే ఇదే సార్ కారణం. సో థ్యాంక్ యూ శ్రీను సార్. మీరు కొన్ని పాయింట్స్ మళ్ళీ మిమ్మల్ని అడగాలి. పర్లేదు సార్, ఒక 2 minutes. ఓకే సార్ సురేష్ సార్ మీకు వచ్చిన సమస్య ఏంటి? సప్లిమెంట్లు ఏమేమి వాడారు సార్? నాకు హార్ట్ కు సంబంధించిన సమస్య అది ఎల్డిఎల్ దాదాపు 350 అబౌవ్ ఉంటుండేది ఎవ్రీ టైం. ఓకే. నాకు వచ్చిన ఆ సమస్య ఏంటంటే హార్ట్ ఆగిపోద్దని భయం అన్నమాట. సో కారణం ఏంటంటే ఒక వాల్వ్ బ్లాక్ అయ్యామన్నమాట. ఓకే. ఈ 350 ఎల్డిఎల్ అంటే చెడు కొవ్వు ఎక్కువగా ఉండేది అన్నమాట. ఓకే. ఎప్పుడన్నా వారంలో 1-2 సార్లు వస్తుంది నొప్పి వస్తే 1 రోజు 2 రోజులు ఉంటది అన్నమాట. ఓకే. ఒక్క రోజుతో తగ్గిపోదు అది. సో మనం ఎన్ని టాబ్లెట్లు వాడినా ఎప్పటి నుంచో వాడుతున్నా ఆ ప్రాబ్లం వచ్చిన రోజు 1-2 రోజులు ఇబ్బంది పడతా
ఎవరన్నా ఉమ్. దగ్గరకు వస్తే కూడా చాలా చాలా కోపపడతాను అనమాట. ఎంత అంటే ఒక రకంగా మారిపోతాను అనమాట. ఓకే. ఆ పిల్లోడిని ఎత్తుకుని ఉన్నాను గమనించండి. ఆ, ఎవరు అనమాట అవును. ఇచ్చేవాళ్ళు కాదు నాకు. పిల్లలను కూడా నా చేతికి ఇచ్చేవాళ్ళు కాదు. ఉమ్. అలాంటి పరిస్థితిలో ఉన్న నాకు మన సప్లిమెంట్లు నరేన్ సార్ నాకు చెప్పింది వాడిచ్చింది అంటే ఫుడ్ ప్యాచెస్ వాడిచ్చారు. క్రిల్ ఆయిల్ ఫుడ్ ఒకటి, ప్యాచెస్ సార్, ఎలార్జినైన్, ఫుడ్ ప్యాచెస్ ఫుడ్ ప్యాచెస్ ఒకటి, ఎలార్జినైన్, అది ఫ్లాక్స్ ఆయిల్. మన వాళ్ళ గ్రూప్ లో కొంచెం రాసుకుంటారు సార్, చిన్నగా చెప్పి కొంతమంది ఫాలో అవుతున్నారు. ఓకే ఓకే ఓకే. ఫుడ్ ఎలార్జినైన్, ఫుడ్ ప్యాచెస్, ఫస్ట్ ఫుడ్ ప్యాచెస్, ఎలార్జినైన్, కోఎంజైమ్ Q10, క్రిల్ ఆయిల్, ప్రోకార్డ్, ఒకసారి మళ్ళీ చెప్తా చూడండి. ఎలార్జినైన్, కోఎంజైమ్ Q10, క్రిల్ ఆయిల్, ప్రోకార్డ్, ఫ్లాక్స్ ఆయిల్ ఫుడ్ అండ్ ప్యాచెస్. ఫుడ్ ప్యాచెస్ ముందు చెప్పాను. ఫుడ్ ప్యాచెస్ ముందు చెప్పాను. ఈ 5 ప్రొడక్ట్లు ఫుడ్ ప్యాచెస్. ఆల్మోస్ట్ ఎన్ని వంట వాడారు నుండి సార్? ఇంట్లో రైస్ బ్రాన్ ఆయిల్ వాడుతూ ఉన్నాం. రైస్ బ్రాన్ ఆయిల్, మస్టర్డ్ సుడి. ఓకే, ఇవి ఎన్ని నెలలు వాడారు సార్? ఇవి నేను ఒక 5 months వాడిన తర్వాత చెకప్కి వెళ్ళాను. ఓకే ఓకే ఓకే. 350 ఉన్న LDL నాకు అప్పుడు 220 చూపించింది. ఓకే. అప్పుడు నాకు చాలా నమ్మకం కలిగింది అనమాట. అంకెలు తెలుస్తాయి కదా నాకు. ఆ LDL అది చూసేవాను. ఎందుకంటే నేను కూడా 10th క్లాస్ వరకు చదువుకున్నా. ఆ అవును. అంకెలు తెలుసు. నాకు ఆ మొత్తం చదవటం తెలియకపోయినా అంకెలు అవి మాత్రం తెలుసు. అవి చూసుకునేవాడిని. LDL ఇంత అయింది, ఇంతకు ముందు ఇంత ఉండేది, ఇలా అని ఒక్కటి తెలుసుకునేవాడిని. సో డాక్టర్ గారు అది మరి అది ఏ జన్మలో నేను అయితే ఎట్లా చేశాను నాకు తెలియదు. వెస్టేజ్ ద్వారా నాకు ఆరోగ్యంతో పాటు ఈరోజు డబ్బులు వస్తున్నాయి. సో ఈ బిజినెస్ ప్రొడక్ట్లు సార్, మీరు బ్రాంచ్ డైరెక్టర్ అవడానికి ఎంత టైం పట్టింది సార్? నాకు చేరాక దాదాపుగా 9 నెలలు పట్టినట్టు బ్రాంచ్ డైరెక్టర్. 9 నెలలు. అంటే 10,000 పాయింట్లు ఉండేటి అప్పుడు. ఆ, 10,000 పాయింట్లు క్యుములేటివ్ సిస్టమే. ఎప్పుడు మన కంపెనీ క్యుములేటివ్ సిస్టమే. కానీ ఓకే 10,000 పాయింట్లు ఉండేటి. ఈ 10,000 పాయింట్లను రీచ్ అవటం కోసం నాకు 9 నెలలు టైం పట్టింది. ఓకే. మీకు ఎడ్యుకేషన్ అది ఎంత సార్? మీ బ్యాక్గ్రౌండ్ చదివింది నా ఏంటి? 10th క్లాస్ వరకు మాత్రమే. 10th క్లాస్ చాలా ఆర్డినరీ స్టూడెంట్. ఎందుకంటే ఓకే. అన్ని మార్క్ లిస్ట్ చూస్తే భయపడతారు చాలా మంది. అదే అదే. 35 తెలుగులో మాత్రమే 72 మార్కులు. ఓకే ఓకే. అట్లాంటి స్టూడెంట్ అన్నమాట. అన్ని స్టాంప్ మార్కులతో పాస్ అయ్యా 10th క్లాస్ ని. ఓకే. సో ఈ స్టార్టింగ్ లో ఈ ప్లాన్ చెప్పడము, అంటే మీరు చీరలది అమ్మేవాళ్ళు కదా, ఈ ప్లాన్ చెప్పడము, ఈ ఇంగ్లీష్ పదాలు చదవటం, ఇవన్నీ ఫోన్ నొక్కడం, ఇవన్నీ ఇబ్బంది అనిపించలేదా? లేదు అసలు తెలియదు నాకు అసలు అవి. ఎందుకంటే నా దగ్గర ఈ ఫోన్ లేదు అసలు యాక్చువల్ గా అప్పట్లో. కీప్యాడ్. 1100 నోకియా ఫోన్ ఉన్నది నా దగ్గర. 1100 ఫోన్ ఉన్నది. ఆ తర్వాత నేను సెకండ్ హ్యాండ్ లో ఫోన్ కొనుక్కున్నా ఇట్లాంటిది, ఈ స్క్రీన్ ఫోను. ఇప్పటికీ తెలియదు, అప్పుడు కాదు. ఇప్పుడు 22,000 రూపాయలు ఫోన్ మెయింటెనెన్స్ చేస్తున్నా. అదే ఆప్షన్లు తెలియదు. ఇప్పటికీ కొన్ని తెలియదు, కొన్నే తెలుసుకున్నా అంతే. ఇక అన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదు అంటాడు కదా గురువు గారు. అవునవునవును. అంటే అంటే అప్పుడున్న స్థాయిలో వదిలేద్దాం అనిపించలేదా ఎప్పుడు? అనిపిస్తుంది, ఎందుకు అనిపించదు? ఇప్పుడు ఒక 15 రోజులు 20 రోజులు తిరిగితే ఒక్కడ కూడా నాకు ఎమ్మట సహకరించి నేను వస్తాను మీటింగ్ కాడికి అన్నవాడు ఉండేవాడు కాదు. ఆ మీటింగ్ కాడికి మళ్ళీ నేను ఒక్కడే పోవాలా? అన్న ఇదిగో ఈ బండి ఎక్కి ఇట్ట రా అనేవాడు. బండి ఎక్కి ఇదిగో ఈ బండికి వస్తే నువ్వు ఈ బండి ఎక్కి ఇక్కడికి రా అని చెప్పేవాడు. ఎవరు రాకపోయినా రా అనేవాడు. అంతే, ఇంకేం లేదు. ఎవరు రావాల్సిన నువ్వు వచ్చే ముందు అనేవాడు. అంతే, ఇంకేం లేదు. ఇక అందులో ఆప్షన్ లేదు, ఏం లేదు. ఒక 2-3 సార్లు చెప్తే చాలు కదా. మనం ఎవరు రాకపోయినా ఇంక మనం వెళ్ళాలనేది డిసైడ్ అయినా మళ్ళీ. అదే. ఎందుకంటే ఈ రోజు ఏదో ఒకటి చెప్తారు. అదే. బడికెళ్ళే పిల్లోడికి పాఠం రోజు చెప్తారు, ఒకటే పాఠం చెప్పరు కదా. అవునవును. అంటే ఈ రోజు ఏదో ఒకటి వస్తుంది, ఒకటన్నా వస్తుంది నాకు తెలుసుకోవాల్సింది. అంటే జీవితంలో మనిషి బతికున్నంత సేపు ఎదగాలంటే ఏదో ఒకటి నేర్చుకోవాల్సిందే అని చెప్పి కొన్ని సందర్భాల్లో చెప్పినటువంటివి ఉన్నాయి.
అందుకని మనం ఎప్పుడు నేర్చుకోవాల్సిందే. నేర్చుకోవాలంటే ఇక్కడ ఎవరో ఒకళ్ళు చెప్తారు. ఎంఎస్ఆర్ సార్ చెప్పిందో, లేకపోతే ఇంకొక ఆయన చెప్పిందో, ఇంకొక ఆయన చెప్పిందో వినాలి కాబట్టి మీటింగ్‌కి ముందెళ్ళి కూర్చునేవాడిని. ఓకే. ముందెళ్ళి సో కూర్చొని అది వెనక కూర్చునేవాడిని. ముందు టయానికి వెళ్తా, కానీ వెనక కూర్చుంటా. ఓకే. ఎవరు లేరు నా ఎమ్మటే. ముందు కూర్చోవాలంటే ధైర్యం లేదు. ముందు కూర్చోవాలంటే జనం ఉండాల. ఇప్పుడు జనం ఉన్నా కూడా వెనకే కూర్చుంటున్నా. ఇప్పుడు ఒక లీడర్, మంచి లీడర్ రావడానికి ఎన్ని నెలలు పట్టింది సార్ మీకు? నాకు నేను జాయిన్ అయిన కాడి నుంచి లెక్కేసుకుంటే 3 సంవత్సరాల పైన అయింది. నేను జాయిన్ అయిన అయ్యా! తర్వాత లెక్కేసుకుంటే 10 నెలలు పట్టింది. ఓకే. జాయిన్ అయిన దగ్గర నుంచి 3 సంవత్సరాల తర్వాత మంచి లీడర్ వచ్చాడు. అంతే. అప్పుడు దాకా సార్ ఎవరో ఇంకా కస్టమర్లను పట్టుకొని వెళ్ళిపోవటమేనా? అంతే. నేను దాదాపు 9, 10 నెలల పాటు ఒక రకంగా అమ్ముకున్నట్టే అనుకోవాలి దాన్ని. స్టార్టింగ్ లో ప్రొడక్ట్లు అమ్ముకున్నట్టే. ఓకే. 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 అమ్ముకున్నట్టే. యాక్చువల్‌గా డెమోలు చేస్తా, అమ్ముకున్నట్టు అట్లా చేస్తా ఉండేవాడిని. అట్టట్ట పాయింట్లు మెయిన్ క్వాలిఫై అయ్యేవాళ్ళు. ఒక క్వాలిఫై అయ్యేది అది నాకు చూసుకోవటానికి లేదు. నాకు లేదు, నా దగ్గర సెల్ లేదు. ఆ పని చేసుకుంటూ పోవటమే. పని చేసుకుంటా పోవటమే. ఒక్కోసారి ఎప్పుడన్నా అయి తగ్గితే ఆయనే చేసేవాడు. అదేదన్నా 100, 150 ఇట్లా తగ్గినాయి అనుకో, నేను చూసుకోవటానికి నాకు తెలవదు. ఓకే. రాసుకన్నా ఒక నంబర్ చెప్తాను అనేవాడు. బుక్‌లో రాసి ఉన్నా ఇప్పటికి కూడా ఒక బుక్ ఉంది. ఏం నంబరు? పాయింట్లు తెలుసుకోవడానికి ఒక నంబరు. ఓకే. ఆ వోచరు తెలుసుకోవాలంటే ఒక నంబరు. వోచర్ తెలుసుకోవడానికి ఒక నంబరు. ఓకే. పాయింట్లు తెలుసుకోవడానికి ఒక నంబరు. ఓకే. అయి రాసుకన్నా అని చెప్పి నా చేత రాయించుకొని ఆ నంబర్లకి నా నోకియా సెల్ ఫోన్ నుంచి చేసేవాడిని. అప్పుడు మెసేజ్ వచ్చేది మీకు. మెసేజ్ వచ్చేది. ఇన్ని పాయింట్లు చెప్తారు కదా! 2000 పాయింట్లు దాటాలని. ఒక్క నెలలో 2600 అయ్యేటి, 2200 అయ్యేటి. అప్పుడు కూడా యాజ్ ఇట్ ఈజ్ బ్రాంచ్ డైరెక్టర్ కావాల్సింది 2001 పాయింటే. ఓకే. క్వాలిఫై అయిన తర్వాత నుంచి. ఓకే. మనం సిల్వర్ డైరెక్టర్ అయితే -5 పాయింట్ల తోటి చేయాల్సిన పాయింట్లు 1800 పాయింట్లని మీటింగ్‌లో తెలుసుకుంటుండేవాడిని. ఆ తెలుసుకోవడంతోటి నువ్వు సిల్వర్‌గా క్వాలిఫై చేసుకున్నా చాలు నీకు డబ్బులొస్తాయి అనేవాడు ఆయన. అంతే ఒకటే మాట. ఓకే. 2 రోజుల ముందు అడుగుతా. నా పాయింట్లు ఒకసారి చూడయ్యా అని. నా పాయింట్లు ఒకసారి చూడయ్యా నాది క్వాలిఫై అయిందా లేదా అని. ఇలాగే తెలుసుకుంటూ నేను క్వాలిఫై ఒక నెలలో ఈ నెల కాదులే వదిలేయలే అనేవాడు. ఓకే. ఇంకా 800 అట్టుంటే ఏడ క్వాలిఫై అయింది మరి. అదే. సో ఎవరు పని వచ్చినా చేస్తున్నా రాని రాకపోని. అదేలే. సరే ఎవరు వచ్చినా రాకపోయినా మీరు మీటింగ్‌లకి అటెండ్ అయ్యారు స్టార్టింగ్. చాలా మీటింగ్‌లకి అటెండ్ అయ్యేవాడిని. ఎక్కువ మీటింగ్స్‌కి అటెండ్ అయ్యా నేనైతే. ఓకే. కొన్ని వందల వేల మీటింగ్లు గురుగారు చెప్తుంటాడు కదా చేశానని. అదే. ఆ వందల వేల మీటింగ్లలో ప్రతి మీటింగ్ లో ఉన్నాను నేను. ఓకే. ఓకే. ఎక్కడో చోట వెనకాల కూర్చోను, ఎక్కడో చోట ఉంటానే ఉండేవాడు అనమాట. సార్ ఆ టైంలో ఇప్పుడు చెక్కు లేనప్పుడు ఇక మేడం గారు అట్లా పొలం వెళ్ళి బటన్ తీసుకున్నారా? మా మేడము రోజు ₹200 కూలికెళ్ళి తెచ్చేది. ఆ 200 నా కుటుంబం జరిగేది. మీరు పూర్తిగా ఫ్యామిలీ బాధ్యత మొత్తం ఆవిడ తీసేసుకున్నారు ఒక 1 ఇయర్. ఆమె తీసుకుంది. చాలా పాత్ర ఉంది ఆమెది. ఓకే. 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 సో ఇంకొక క్వశ్చన్ అడగాలనుకోండి సార్. మీరు బ్రాంచ్ కావడానికి 9 నెలలు అయింది అంతే కదా? అవునవును. సిల్వర్ డైరెక్టర్ గా ఎన్ని నెలలు ఉన్నారు? 21 నెలలు ఉన్నాను. దాదాపు 21, 22 నెలలు ఉన్నాను. అంటే ముందుకెళ్ళాలని లీడర్ లేకనా మీకు అది ఆ విషయం పూర్తిగా అర్థం కాకనా? లేదు. పని చేస్తున్నా. సైడ్ పాయింట్లు చేసుకుంటూ పోతున్నా. నాకు వచ్చేది చాలు అనుకుంటున్నాను. 23, 22, 24, 25 ఇలా వస్తున్నాయి కదా! గాలి అనుకుంటున్నారా? అయి చాలు నాకు మరి. ఇంక అంతకంటే నాకు కావాల్సింది 15, 20 వేలే కదా! అదే. అవి వస్తున్నాయి హ్యాపీ. ఓకే. ముందుకెళ్ళొచ్చు. ముందుకెళ్ళాలని ఉంది. కానీ అసలు బ్రాంజ్‌కి అవ్వటానికే కష్టమైనోడిని. సారీ. పర్లేదు సార్. ఇక్కడ మేము తీయడం నాకు కొంచెం అందుకని కొంచెం పాపం పడుకొని ఉన్నారు. వీళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. నేను ఒక 1 or 2 క్వశ్చన్స్ క్లోజ్ చేద్దాం సార్. మన వాళ్ళకి కొంచెం పర్వాలేదా? లేకపోతే వైండ్ అప్ చేద్దాం? పర్లేదు. సార్ 6:30 అయిందిలే బాబాయ్ ఇంకా పడుకొని ఉన్నాను.
ఎవరు మ్మ్. బాధపడు. సార్ ఓకే ఓకే కిషోర్, ఓకే సురేష్ సార్. అదే సార్. సో మీరు ఇంకొక మాట చెప్పారు సార్ లాస్ట్ టైము. ఆ ఒక్క మాట కొంచెం గ్రూప్ గా డిస్కస్ చేయాలి. సో టీం చుట్టాలు ఎవరు రాలేదు. బంధువులు ఎవ్వరు రాలేదు. తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. తెలిసిన వాళ్ళు తక్కువ. ఎవరు లేరు. ఎవరు లీడర్ గా ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే మీ స్థాయిని, అప్పుడున్న స్థాయిని చూసి వాళ్ళు దీంట్లో అంచనా వేశారు. అంతే కదా మరి. ఇప్పుడు మన పొజిషన్ ఏంటో అందరికి తెలుసు. తెలిసినప్పుడు మనం బట్టి నడవాలంటే మనల్ని కొంచెం యాక్సెప్ట్ చేయాలంటే కష్టం కదా అవతల వ్యక్తికి. ఓకే, మీలో ఏం మార్పులు చేసుకున్నాక టీం వచ్చింది అనుకుంటున్నారు సార్? నాలో నేను మార్పులు చేసుకోవటానికి గురువు గారిని అడిగేవాడిని. నేను ఎట్లా చేస్తే వస్తుంది నాకు, ఎలా చేస్తే వస్తుంది అని అడిగినప్పుడు నువ్వు ఇదివరకు ఇట్లా కాకుండా డ్రెస్ చేంజ్ చేసుకోవాలి, షూ తీసుకోవాలి, నీట్ గా మార్కెట్లోకి వెళ్ళేప్పుడు మార్కెటింగ్ పర్సన్ లాగా ఉండాలి అని చెప్పినప్పుడు ఫస్ట్ లో చేసేవాడిని కదా అట్లా. జస్ట్ మీటింగ్ లోకి వెళ్ళినప్పుడు మాత్రమే టచ్ చేసుకునేవాడిని. ఓకే ఓకే. ఆ మీటింగ్ వచ్చాక మళ్ళీ మామూలు యథా పరిస్థితి. అట్లా కాదు, ఎప్పుడు ఒకేలాగా ఉండాలన్నట్టుగా చెప్పినప్పుడు ఇక మామూలుగా అప్పటి నుంచి కొంచెం మార్పు చేసుకున్న తర్వాత ఇక దీన్ని అందరికి చెప్పడం అయిపోయింది. బంధువులకి ఫ్రెండ్స్ తక్కువ ఉన్నారని చెప్పాను కదా. ఫ్రెండ్స్ కొంచెం ఎవరో ఒక 3-4 మాత్రమే ఉన్నారు నాకు. అయిపోయింది, ఫ్రెండ్స్ అయిపోయిండ్రు, బంధువులు అయిపోయిండ్రు. కానీ బిజినెస్ లో ముందుకెళ్ళాలంటే ఇంకేం చేయాలి? అదే ఆ స్టోరీ చెప్పాడు కదా, మనం షాప్ పెట్టాము, ఈ షాప్ లో మన వాళ్ళు నుండి కొంటేనే అవుతుందా లేకపోతే వేరే వాళ్ళు ఎవరు కొనాలా? వేరే వాళ్ళు కొనుక్కుంటే షాప్ నడుస్తుందా అంటే వేరే వాళ్ళు ఎవరు కొనుక్కుంటే షాప్ నడవదు. ఇప్పుడు వేరే వాళ్ళు కావాలంటే ఏం చేయాలి? నువ్వు వాళ్ళ కాడికి వెళ్ళాలా. ఈ బిజినెస్ లో నువ్వు వాళ్ళ కాడికి వెళ్ళాలంటే నువ్వు మొదలుపెట్టు. బస్ స్టాండ్ లో కూర్చో, దేవుడి గుడి కాడ కూర్చో, చర్చి కాడ కూర్చో, మసీద్ కాడ కాసేపు కూర్చో, ఎవరో ఒకరితో మాట్లాడుకొని పరిచయం చేసుకో, కూరగాయలకి వెళ్ళి కాడ పరిచయం చేసుకో, ఇట్లా చెప్పేవాడు. ఇట్లా కాకపోతే ఏదన్నా ట్రైన్ ఎక్కి దగ్గరలో గుంటూరు దాకా, లేకపోతే ఇట్లా ఏదో ఒక ఊరు చీరాల దాకా ఏదో ట్రైన్ ఎక్కి ఇట్లా అంటే ట్రైన్ ఫెసిలిటీ ఉంది మాకు. రేపల్ నుంచి ట్రైన్ ఫెసిలిటీ ఉంది తెనాలి గుంటూరు దాకా. ఇట్లా తెనాలి నుంచి చీరాల దాకా ఇట్లా ట్రైన్ ఎక్కి ఎవరికోళ్ళకి చెప్తూ అలవాటు చేసుకో. అట్లా మాట్లాడుతూ ఎక్కడో చోట మన బలం, సంకల్ప బలం అనేది గట్టిగా ఉంటుంది. దేవుడు మనకి ఏదో ఒక రూపంలో తోడు చేస్తాడని చెప్పేవాడు. ఓకే ఓకే. అండ్ ఇట్లా కాదని చెప్పేసి ఒక 2 జతల బట్టలు బ్యాగ్ లో పెట్టుకోవటం, ఇస్త్రీ చేసుకోవటం, మంచిగా ఇంకా బ్యాగ్ వేసుకోవటం, ఇక బయలుదేరం. టికెట్ నాకు 55 రూపాయలు ఉండేది సికింద్రాబాద్, రేపల్లె టు సికింద్రాబాద్. ట్రైన్ ఎక్కేవాడిని. ఇక దాంట్లో ఎక్కి ఆడ సాయంత్రం అక్కడికి వెళ్ళేవాడిని. మనకి సికింద్రాబాద్ స్టేషన్ లో ఒకసారి చూపించాడు, ఫ్రీ స్నానం చేయటం అంతా ఫ్రీ. అక్కడ స్నానం చేయటం, మనకు ఫ్రీ గదులు ఉంటాయి కదా, అక్కడ ఉండేవాడిని. ఏదన్నా సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గరే 50 రూపాయలే భోజనం. ఇవన్నీ గురువు గారు అమ్మటే నడుస్తూ ఈ కొన్ని తెలుసుకుంటూ అలా స్టార్ట్ చేశాను. చెప్తూ ఉండేవాడిని బస్సులలో, అదే ట్రైన్ ఎక్కి ఇక రోజు మొత్తం ఎవరెవరితో మాట్లాడటం. 5-6 చెప్పేవాడిని, 1-2 కాదు, 5-6 చెప్పేవాడిని. ఓన్లీ చెప్పడం కోసమే ట్రైన్ టికెట్ తీసుకొని ఊరికి ఎక్కి కూర్చునేవాళ్ళు అంతే. ఓకే. నా దగ్గర 250 రూపాయలు పెట్టి ఫస్ట్ లో తీసుకున్నా. బిజినెస్ ప్లాన్ ఉంటది, మన ప్రొడక్ట్ క్యాట్లాగ్ ఇవన్నీ కూడా 250 రూపాయలు కిట్ ఉన్నది. అవి నా బ్యాగ్ లో ఉండేటి ఒక నోట్ బుక్ రాసుకునేదానికి. అవన్నీ అట్లా మెయింటెనెన్స్ చేశాను. అలా చేస్తూ ఇక చెప్పడమే నా పని. నా ధ్యేయం ఏంటి? చెప్పడమే. చెప్పాలా. చెప్తూ ఉంటే ఎక్కడో చోట ఎవరో ఒకళ్ళు వస్తారు, ఏదో ఒక రోజుకి వస్తారు. ఈ రోజే చేసిన దానికి ఈ రోజే ఫలితాన్ని ఆశించొద్దు అన్నట్టు చెప్పాడు. ఈ రోజు చేసే పనికి ఈ రోజే ఫలితం అని ఆశించబారు. ఈ రోజు చేసే పని ఇంకో రోజుకి ఆ ఫలితం అనేది వస్తుందని చెప్పేవాడు. ఓకే. ఇవన్నీ చేస్తూ నేను గురువు గారు ఎలా చెప్పేవాడో యాజ్ అలా చేసేవానండి. ఇంకేం లేదు. ఈ విధానాలు మార్చుకున్నాను నేను. గతంలో వేరు, ఇప్పుడు వేరు.
మా భార్య చాలా హ్యాపీగా డబ్బులు ఈగిపోయినా కూడా, ఎందుకంటే ఈయన గతంలో లాగా లేడు ఇప్పుడు. ఓకే. అది చాలా సంతోషం అన్నమాట మా మిసెస్ కి. ఓకే. ఓకే. ఉమ్. సో మీ ఫస్ట్ లీడర్ కూడా అట్లా బస్సులో ప్రయాణంలో తగిలాడు. అంతే. నాకు వచ్చిన ఆణిముత్యం విజయ వెంకట సార్ వాళ్ళు గురువు గారు పట్టుకున్నది, నేను నేను చేయలే ఆయన్ని. ఆయన పరిచయం అయింది కూడా బస్సులోనే. బస్సులో పరిచయం అయితే గురువు గారికి నేను ఒకటే మాట చెప్పాను, చాలా గొప్ప వ్యక్తి, సివిల్ కాంట్రాక్టర్, ఆంధ్ర తెలంగాణలో, సారీ ఉమ్. ఆంధ్రాలో కాదు తెలంగాణలో ఒక 3 కోట్ల లైసెన్స్ ఉందంట, ఒకసారి మీరు వెళ్దాం రండి అని చెప్పి తెలుసుకొని తీసుకుపోయి సార్ వాళ్ళకి బాగా గురుగారి సంగతి తెలిసిందే కదా, అవునవును. ఫస్ట్ టైంకే వాళ్ళతో అట్రాక్ట్ అయిపోయారు ఆయన. ఓకే. 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 ఇంకా అక్కడి నుంచి జర్నీ ఆయన ఒక 2-3 రోజులు ఆయన చేస్తే నేను ఒక్కరోజు వెళ్ళేవాడిని. ఓకే. ఓకే. నెల మొత్తం మీద ఒక 2-3 రోజులు 4 రోజులు వెళ్ళేవాడిని నేను. అదే గట్టిగా ఇంకా ఆయనకు పట్టించేశారు పూర్తిగా. పూర్తిగా ఆయనే ఇక. అదే 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 ఆయన పట్టుకొని ఇప్పుడు ఆయన కింద సార్ విజయ వెంకటేష్ సార్ కింద మన ఆయన బాలన్ సారా. విజయ వెంకట సార్ కింద ఒక కానిస్టేబుల్ ఒక ఆయన ఉన్నారు, ఆయన సక్సెస్ కాలేదు. ఆయన తర్వాత పాండు సార్. పాండు సార్. ఓకే. ఓకే. ఆయన తర్వాత ఇక లీడర్లు మనం చెప్తా పోతే ఇంక ఇప్పుడు వస్తారు చాలా మంది. బాలన్ సార్, సైదుల్ సారు, పాండు సార్ తర్వాత బాలెన్ సీన్ సార్ తర్వాత ఆ లైన్ లో సైదుల్ సార్ కింద ఇక సర్వశ్రీ మేడం, కవిత మేడం, కేదార్ గౌడ్, రమేష్ రెడ్డి, ఓకే, యూట్యూబ్ పవన్, ప్రవీణ్, ఇట్లా చాలా మంది యూత్ లీడర్స్ అందరూ ఇక సైదుల్ సార్ కింద ఆ లైన్. ఓకే. ఇటు పాండు కింద మళ్ళీ బీబీ మేడం, జ్యోతి మేడం, వీళ్ళు ఇంకా వేరే వాళ్ళు మల్లేష్ అని చెప్పేసి ఒకళ్ళు, వేరే వాళ్ళు రమేష్ అని, వాళ్ళు కూడా పెద్ద లీడర్స్, మంచి లీడర్స్ అన్నమాట తెలంగాణలో. ఓకే. ఆల్మోస్ట్ లీడర్లు అందరూ మీ కింద ఒక లెగ్ లో ఉన్నారు సార్. ఒక లెక్కలో చాలా మంది, అందరూ లీడర్లే దాదాపుగా చాలా మంది ఫేమస్ లీడర్లు అందరూ ఉన్నారు అందులోనే. ఓకే. ఓకే. నేను అది వీడియో చేస్తున్నారు లాస్ట్ మొన్న అవార్డు ఫంక్షన్ కాకుండా లాస్ట్ అవార్డు ఫంక్షన్ లో చెప్పా, 1 కోటి రూపాయలు పైబడి నా టీమ్ లో డబ్బులు వస్తున్నాయి అని చెప్పి. ఒకవేళ పొరపాటు మాట్లాడానేమని ఇంటికి వచ్చి క్యాలిక్యులేషన్ చేశా, మొత్తం క్యాలిక్యులేషన్ ఇచ్చిన టీం మొత్తానికి అప్పటికి. ఓకే. ఓకే. అది ఎక్కడి నుంచి మినిమం ఒక 20,000 పైబడిన వాళ్ళనే తీసుకున్నా. 20,000 లోపు వాళ్ళని తీసుకోవాలా, అవి తీస్తేనే దాదాపుగా 1,10,00,000 పైబడి ఇన్కమ్ రావడం జరుగుతుంది అనమాట లాస్ట్ ఇయర్. ఓకే. 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 ఇప్పుడు ఓన్లీ సైదుల్ సార్ టీమ్ కే వెళ్తున్నాయి ఒక 50,00,000 పైబడి. ఓకే. ఓకే. ఇక పాండు సార్ సైడ్ లైన్స్ అవన్నీ, వెంకట సార్ వాళ్ళ సైడ్ లైన్స్, బాలెన్ సీన్ సార్ సైడ్ లైన్స్, ఇవన్నీ లెక్కట్లేదు చెప్తున్నా. దగ్గరగా నాకు తెలిసి ఒక 2.5 కోట్లు 3 కోట్ల రూపాయలు రిటర్న్ వస్తున్నాయి. రిటర్న్ 2.5-2 కోట్లు పైబడి. ఓకే. 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 చూడండి ఎంత ఎలాంటిదంటే ఇది ప్లాట్ఫామ్ చాలా గొప్పది. అర్థం అవ్వాలంటే కొంచెం ఎక్కువ మీటింగ్స్కి వెళ్తూ ఉండాలి, అంతే, ఇంకేం లేదు. మన టీము మనం ఎక్కడి నుంచన్నా కానీ నువ్వే వెళ్ళాలని నేనే వెళ్ళాలని ఏం లేదు దీంట్లో. మన టీం నెట్వర్క్ తయారవుతా ఉంటే వాళ్ళు తయారవుతా ఉంటారు. చేయగలిగే వాళ్ళు ఒక్కరు వస్తే చాలు సార్, ఇది అద్భుతంగా మారిపోద్ది. చాలా వండర్ఫుల్ లైఫ్. ఎంతమందికి వచ్చిందో చూడండి ఎలాంటి జీవితం. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ కొండేపి టీమ్ అండ్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ సార్. థ్యాంక్ యూ సురేష్ సార్. థ్యాంక్ యూ. సో ఒక ఫీడ్బ్యాక్ ఒక్కసారి సార్, ఫీడ్బ్యాక్ తీసుకుందాం ఒక లాస్ట్ 5 minutes. సో అది ఫ్రెండ్స్, చాలా మంది ఒకసారి మ్యూట్ లో ఉండండి సార్ మీరు. చాలా మంది ఏమనుకుంటారంటే నేను చేరవాలేమో, నేనే చేయాలేమో అనుకుంటారు. మీరు బాగా గమనిస్తే చీరలు అమ్ముకునే వ్యక్తి, బండి సైకిల్ తర్వాత స్కూటీ మీద చీరలు అమ్ముకునే వ్యక్తి మీటింగ్స్ కి వెళ్ళి ఒక 60-70 మీటింగ్స్ కి ట్రైనింగ్స్ కి వెళ్ళి వచ్చిన అదృష్టం ఏంటంటే గురువు గారి దగ్గరే ఉన్నారు. ఆయన వదలకుండా, అన్నా నువ్వు ట్రైనింగ్స్ కి వస్తూ ఉండు,
నీకు భగవంతుడు ఎప్పుడో ఒకప్పుడు నీ నాలెడ్జ్ పెరిగే కొంది, నువ్వు అప్డేట్ అయ్యే కొంది, నీకు వెస్టేజ్ అర్థమయ్యే కొంది, స్టార్టింగ్ లో నువ్వు వస్తూ ఉంటే నీ బ్రెయిన్ మెచ్యూరిటీ అవుతూ ఉంటే తెలియకుండానే భగవంతుడు నీకు అర్హత ఉన్నప్పుడు టీం ఇస్తాడు అని చెప్పి మోటివేట్ చేసి నడిపిస్తూ ఉంటే 3 years కి ఒక లీడర్, వర్క్ చేసే లీడర్ పడేసరికి 3 years పట్టింది సార్. హైలైట్ పాయింట్, మొబైల్ ఫోన్ లేదు, కీప్యాడ్ ఫోను. చాలా మంది నాకు ఇప్పుడు సినిమా కష్టాలు చెప్తాను మా గ్రూప్ లో, డబ్బులు లేవు సార్, టికెట్ ఆల్రెడీ వాళ్ళ దగ్గర బొచ్చుడు ఉన్నాయి డబ్బులు, నాకు తెలిసేది టికెట్ కి డబ్బులు కాడ ఆలోచిస్తున్నారు. వాళ్ళ భార్యకి 1 సంవత్సరం రోజులు కమిట్మెంట్ తీసుకొని వాళ్ళ భార్య పనికి వెళ్తూ రోజుకు 200 తెచ్చి ఇల్లు కాపురం గడుపుతుంటే 1 సంవత్సరం రోజులు సార్ చెప్పింది సికింద్రాబాద్ అక్కడ ఫ్రీ రూముల దగ్గర ఎక్కడైతే తక్కువ భోజనం తక్కువ రూమ్స్ ఉంటాయో అలాంటి రూమ్స్ లో ఉంటూ ట్రైన్స్ మన ప్యాసింజర్ ఎక్కి 50 రూపాయలు టికెట్ తీసుకొని ఉదయం సాయంత్రం దాకా తెలిసిన వాళ్ళందరూ నువ్వు చెప్పినాక ఎక్కడకు డ్రెస్ కోడ్ మార్చుకొని 2-3 జతలు పెట్టుకొని ట్రైన్ లో వెళ్లే వాళ్ళని పరిచయం చేసుకుంటూ, బస్సులో వాళ్ళని పరిచయం చేసుకుంటూ ఈ కష్టాలన్నీ పడ్డాక భగవంతుడు అరే నాయన ఇతను వదలడరా అన్నప్పుడు బస్సులో ఆ సార్ని పరిచయం చేయండి. జాగ్రత్తగా సార్, నువ్వు పట్టుకోగానే రావు సార్. మీట్లో పెట్టిన అది ఆనంద్ సార్ చూడండి. దినేష్ సార్ చూడండి ఒకసారి, హోస్ట్ క్యారీ ఆన్ సార్. టీములు నువ్వు పట్టుకోగానే జాయిన్ కాగానే రావు సార్. ఎందుకు రావంటే నీకు వెస్టేజ్ అర్థం కాకుండా నీ కింద మంచి లీడర్లు వచ్చా గానీ వాళ్ళు నిలబడరు. ఎందుకంటే నువ్వు మేనేజ్ చేసే స్కిల్స్ నీ దగ్గర ఉండవు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్, రేపల్ సీన్ సార్ కిందకి సైదుల్ సార్ డైరెక్ట్ గా వచ్చాడు, జాయిన్ అయ్యాడు. సార్కి ఏమీ తెలీదు. స్టార్టింగ్ లో సైదుల్ సార్ వచ్చాడు, ఏమని గైడ్ చేస్తారు సార్? తెలియదు కదా. సో ఎందుకు లీడర్లు మీకు స్పీడ్ గా రారంటే మీకు స్టేజ్ అర్థం కాకుండా, ఒక నాయకుడిగా మేనేజ్ చేయాలో మీకు తెలియకపోతే, ఒక టీంని ఎలా బిల్డప్ చేయాలో మీకు తెలియకపోతే, ఆ లీడర్ ఉన్నప్పుడు కూడా మీరు గుర్తించలేక అతను ఆగిపోతాడు. మీ లేక స్టార్టింగ్ లో ఎప్పుడు కూడా ఎవరికి పెద్ద పెద్ద లీడర్ రారు. మీరు రావాలని కూడా ఎక్స్పెక్ట్ చేయబాకండి. ఎందుకంటే వచ్చినా నువ్వు భరించలేవు, నీకే తెలియనప్పుడు అతనికి ఏమి నేర్పిస్తావు? సో 3 సంవత్సరాల తర్వాత పెద్ద లీడర్ వచ్చాడు భగవంతుడు. చూడండి సైదుల్ సారు ఇప్పుడు ఈ 2 స్టేట్స్ లో సార్ వాయిస్ రావడం మనం చేసుకుంటా పోతుంటే ఎవరో ఎప్పుడో ఎవరి ద్వారా కనెక్ట్ అవుతారు సార్ లీడర్లు. నువ్వు ఊహించినట్టుగా ఉండదు ఇక్కడ సిస్టమ్. ఇది గమనించా నేను ఇప్పుడు దాకా నిలబడటానికి, నా పని నేను చేసుకుంటూ వెళ్ళడానికి కారణం ఏంటంటే, పలానా ఆనంద్ వస్తాడో, వేదవాణి మేడం వచ్చింది, ఇంకొక ప్రసాద్ వస్తాడని కాదు, నేను టీంలో స్టార్ట్ అయింది. నా పని నేను చేసుకుంటా పోతుంటాను. 100% చేసుకుంటా పోతే ఎవరో ఒకరు ఏదో ఒక టైంలో వస్తారు అనే నమ్మకం వీళ్ళందరినీ చూశాక నాకు వచ్చింది. ఓకేనా? సో గ్రేట్ ఇన్స్పిరేషనల్ స్టోరీ సార్. ఎవరైనా సక్సెస్ అవ్వచ్చు, దీంట్లో అని మీ స్టోరీ విన్నాక మాకు చాలా అర్థమైపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్ కొన్ని ఫీడ్బ్యాక్స్ ప్లీజ్ సార్. ఈ సెషన్ గురించి కొన్ని ఫీడ్బ్యాక్స్ ఒక 10 minutes లో క్లోజ్ చేద్దాం. గుడ్ మార్నింగ్ సార్. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సీనియర్ సార్. చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది సార్ స్టోరీ. నిజంగా ఇప్పుడున్న వాళ్ళు, అంటే కొండేపు టీంలో ఉన్న వాళ్ళకి ఎవరికి ఎంత ప్రాబ్లమ్స్ అయితే లేవు అనుకుంటున్నాను. ఇంత బిలీవ్ సిస్టమ్ కానీ, ఆ స్ట్రాంగ్ మైండ్ సెట్ కానీ, యాక్చువల్ సార్ కూడా ముందు లేవన్నాడు, చాలా భయం అని చెప్పాడు. చదువు లేదు, సర్కిల్ లేదు, రిలేషన్ లేదు అన్నాడు. బట్ సార్ చెప్పిన దాంట్లో నేను డిసైడ్ అయిన ఏంటంటే, ప్రతి మీటింగ్ కి వెళ్తున్నాడు, టీం లేదు, ఎవరు జాయిన్ అవ్వట్లేదు, ఎవరు వినట్లేదు, అయినా మీటింగ్ అనే పదం ఈ వెస్టేజ్ లో నేను ఎన్నో సార్లు విన్నాను. మనం అందరూ వినేది కూడా మీటింగే సార్. సో డిసైడ్ అవ్వాలంటే మీటింగ్కి వెళ్ళాలి. నేను కూడా ఫస్ట్ సురేష్ సార్ చెప్పినప్పుడు ఏంది మీటింగ్, నాకు తెలుసులే, నాకు ఆల్రెడీ అది తెలుసు, నా సర్కిల్ ఉందనే వేలో వెళ్ళాను సార్.
కానీ నేను మీటింగ్కి వెళ్తా, నా ఫ్రెండ్ రవి ఇట్లా కోటి వీళ్ళని మీటింగ్ తీసుకెళ్ళటం వల్ల వాళ్ళు డిసైడ్ అయ్యారు సార్. రవి కూడా జాబ్ మానేశాడు, నేను జస్ట్ మానేసిన 1 month లోనే. తర్వాత కోటి, తర్వాత హరి సారు, ఇట్లా గ్రేట్ లీడర్స్ అందరూ కూడా నాకు మీటింగ్ కి నేను వెళ్ళి వాళ్ళని తీసుకెళ్ళటం డిసైడ్ అయ్యారు సార్. మీటింగ్ అనే పదం చాలా ఇంపార్టెంట్ కాబట్టి అందరూ కూడా ఇది గమనించి అందరం ప్రమోట్ చేయండి. ఎవరు రాలేదు, వాళ్ళ కోసం మీరు ఆగిపోతున్నారు. నేను ఆగకూడదు, నేను కూడా ఏ మీటింగ్ ఆగలేదు, మీరందరూ ఆగకూడదు అని చెప్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఆనంద్ సార్, ఒకసారి మీరు హోస్ట్ తీసుకొని అది ఒకసారి వీడియోస్ కండి చేయండి. నెక్స్ట్ ఫీడ్బ్యాక్ సెషన్ సార్. మాట్లాడండి సార్, ఎందుకంటే జూమ్ లోనే మనకి ప్లాట్ఫామ్, కొంచెం మీరు డైరెక్ట్ గా మాట్లాడే భయం ఉంటే మీకేమనిపించింది 1-2 మాటలు చాలు. సార్ గుడ్ మార్నింగ్ సార్, సురేష్ సార్. మార్నింగ్ విజయ్ సార్. గుడ్ మార్నింగ్. విజయ్ నంద్యాల సార్ ఫ్రమ్. గుడ్ మార్నింగ్ సార్ రేపల్ల సార్ కు గుడ్ మార్నింగ్ సార్. ఆల్ లీడర్స్ గుడ్ మార్నింగ్ సార్. నాకు ఈరోజు జూమ్ లో నేను తీసుకున్నది ఏంటంటే, రేపల్ల సార్ కష్టం అయితే మాకు ఇప్పుడు పడాల్సిన అవసరం లేదు సార్. ఎందుకంటే ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ పెరిగింది, ఇంకోటి వచ్చేసి వెస్టేజ్ అంటే అప్పుడు తెలియదు చాలా మందికి. ఇప్పుడు వెస్టేజ్ అంటే ఆటోమేటిక్ గా బూట్ క్యాంపు ఇలా పెద్ద పెద్ద సెమినార్లు పెట్టినప్పుడు ఆటోమేటిక్ గా కొంతమంది రాలేకపోయినా కానీ వెస్టేజ్ అంటే ఏంటనేది పోయించిన వాళ్ళ ద్వారా కొంతమంది తెలుస్తుంది. ఇంకొకటి వెస్టేజ్ అని వీళ్ళు మనం చెక్కులు పెట్టడం ద్వారా, మనం చూపించడం ద్వారా ఏదో వీళ్ళు ఏదో పెట్టుకుంటారు అంటున్నారు. కానీ వెస్టేజ్ అంటే బాగా క్లారిటీ అయితే వాళ్ళకైతే ఏమో కానీ సార్, మాకైతే క్లారిటీగా అర్థమైంది. మేము ఇప్పుడు వెస్టేజ్ వేరే హోమ్ మీటింగ్ వెళ్ళినా కానీ చూసుకోండి, యూట్యూబ్ లో చూసుకోండి, ఇది ఫేకా లేకుంటే గుడ్డుగా ఉందా అనేది ధైర్యంగా చెప్పగలుగుతున్నాం కొంతమందికి అయితే, ఎవరికైనా కానీ. ఓకే విజయ్ సార్. ఎందుకంటే మనకు క్లారిటీగా ఉంది, బాగా రిజల్ట్ మనం ఏదైనా కానీ సమస్యకు వాడితే రిజల్ట్ అనేది కంపల్సరీ ఉంది సార్. ఎందుకంటే ఎగ్జాంపుల్ నేనే అట్లా నేను అందుకు కాబట్టి ఇది యూజ్ డైలీ వాడాను, కంప్లీట్ గా నాకు రిజల్ట్ వచ్చింది సార్. నేనేం చెప్తున్నానంటే, ఒకటి సార్ అయితే చాలా కష్టపడ్డారు, మనకైతే ఇప్పుడు అంత కష్టం లేదు. కంపల్సరిగా సార్ అన్నట్టు 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాలు దీన్ని పట్టుకున్నామంటే వెస్టేజ్ ను కంప్లీట్ గా మన లైఫ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు సార్. అదైతే నేను పక్కా చెప్తున్నా సార్. ఓకే, థ్యాంక్ యూ విజయ్. ఓకే సార్. మెయిన్ పాయింట్ అయితే ఒకటి సార్, మీకైతే అసలు వండర్ఫుల్ సార్. మీకు నా శిరస్సు నుంచి మీకే సార్ పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చినందుకు నేను మిమ్మల్ని అయితే ఎప్పుడు మర్చిపోలేను సార్. థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ. సార్ విషయాలు సార్. థ్యాంక్ యూ. సో 2 సంవత్సరాలు కాదు సార్, 5 సంవత్సరాలు అయినా కానీ నెలకు 1 లక్ష వచ్చే అవకాశం ఏడని చెప్పండి. ఇప్పుడు 5 సంవత్సరాలు పట్టింది, నెలకు 2 లక్షలు 2.5 లక్షలు తీసుకుంటున్నాడు. ఇంకా రేపు డిసెంబర్కి 5 అంటున్నాడు. నేను అంటుంది అదే, లేట్ అయినా పర్లేదు, ఇంత అవకాశం బయట లేదు కదా, ఎక్కడా లేదు, వేట్లో లేదు. సో థ్యాంక్ యూ. సుహాసిని మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ సార్. మీ జర్నీ అంతా వినిన తర్వాత అర్థమైంది, అదే మీటింగ్స్ మీరు ఎవరు ఫ్రెండ్స్ ఉన్న, రిలేటివ్స్ ఉన్న, అంటే వాళ్ళెవరు కనెక్ట్ కాకపోయినా వదలకుండా ముఖ పరిచయం కూడా లేని వ్యక్తిని ఎలా కనెక్ట్ చేశారన్నది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మనం ఎవరు మనకి తెలిసినప్పుడు కూడా అంటే వర్క్ పరంగా ఎట్లుంటామో తెలిసి కూడా, సో తోటి మనం ఇట్లా వేరే విషయం అదర్ దాన్ వర్క్ చెప్తే కనెక్ట్ అవుతారు, అవ్వరు. ఎన్నో విమర్శలు, ఎన్నో క్వశ్చన్లు అట్లా వచ్చేవి అనమాట. కానీ మీరు అవన్నిటిని కూడా ఎదుర్కోవడానికి మీకు కారణం మీటింగ్స్. సో అది నచ్చింది. అండ్ మనలో మనం మార్పు తెచ్చుకోవాలి, మనం మారాలి, మన లైఫ్ చేంజ్ అవ్వాలి అంటే మనం మార్పుని ఇంకొకరు చూపిస్తే అప్పుడు ఆటోమేటిక్ గా అవతల వాళ్ళు కూడా మారుతారు. ఈ విషయం నాకు బాగా నచ్చింది సార్. ఆల్ ద బెస్ట్ సార్. ఇంకా మీరు ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మార్పు అంటే మెయిన్ సార్ మార్పు చేసుకుంది ఏంట్లో అంటే,
మీరు స్టార్టింగ్ లో చాలా మందికి తెలియదు అదే మేడం, మనం మారితే టీమేట్ వచ్చింది అనుకుంటారు. ఎప్పుడైతే వన్స్ నువ్వు మీటింగ్స్ కి వెళ్ళటం స్టార్ట్ చేస్తావో 40-50 అట్లా మీటింగ్స్, నువ్వు వెస్టేజ్ చూసే కోణం మారిపోద్ది, నీ డ్రెస్ కోడ్ మారిపోద్ది, సమాజంలో నీ మాట తీరు మారిపోద్ది. ఇవన్నీ ఆటోమేటిక్ గా ఎప్పుడైతే మారినాయో జనాలు నీకు అట్రాక్ట్ అవడం స్టార్ట్ అవుతారు. అందుకే ఫస్ట్ ఫోకస్ ఎప్పుడు కూడా టీం రావటం మీద కాదు సార్, మిమ్మల్ని మీరు మార్చుకోవటం మీద పెట్టండి. ఇది చాలా డెప్త్ సబ్జెక్టు. నేను ఇంకొకసారి దీని గురించి డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ కోటి సార్. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శీను సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజర్స్. గుడ్ మార్నింగ్ లీడర్ సార్. మీ యొక్క టెస్టిమనీ, మీ యొక్క జర్నీ అనేది నాకు ఎంత బాగా స్ఫూర్తిదాయకంగా నిలిచింది సార్. కింద పడుతూ ఉన్నా సార్, ఏనాడు సార్, కింద పడుతూ ఉన్నా పైకి పరుగు తీసి అలలతో పోటీ పడే చేరాలి కలల కడలి, పందెమేది అయినా నీ పట్టుదలను చూసి ఒంటరి ఒడకాలిరా ఆ ఓపినంత అడలి, అందరికీ చేతుల్లో ఉంటుంది గీత, నీకేమో వెస్టేజ్ లో అప్లైను రాత, కాలాన్నే అడుగులతో కాలాన్ని ఆపి చూపించే ఘనత, ఆ గెలుపు కోసం వేరా అడుగేరా విజయం నీదేరా, మెరుపై సాగరా ఆ గెలిపే నీదిరా, ఈ రేపటి లక్ష్యం మరువకు సోదరా. కళ్ళం నీళ్ళు తెప్పించారు సార్. రేపల్లి శీను సార్, మీ జర్నీ ఎంతగానో ఉంటుంది అనుకున్నాను. ఎంఎస్ఆర్ సార్ తో పాటు ఉంటుందని, మీలో ఇన్ని కష్టాలు, ఇన్ని ఒడిదుడుకులు, అసలు ఇంతమంది లీడర్స్, బంధువులు, ఫ్రెండ్స్ వీళ్ళందరూ కాదన్నా గానీ ఒక జర్నీ, ఒక ట్రైన్ లో, ఒక బస్సులో పరిచయమైన వ్యక్తి, నీ పట్టుదలకి ఆ భగవంతుడు అనేవాడు తోడు చేశాడు సార్. మేము కూడా అలాగే కష్టపడాలని, మీ యొక్క ఆశీస్సులు, ఎంఎస్ఆర్ గారి అసోసియేషన్ యొక్క ఆశీస్సులు మాకు ఉండాలండి, మా అప్లైన మాటలు వినాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను సార్. మీ నుంచి చాలా తెలుసుకున్నాను సార్. ఈ రోజు జూమ్ మీటింగ్ పార్టిసిపేట్ చేసినందుకు నాకు తెలియకుండా కళ్ళెం నీళ్ళు వచ్చి నా గతం కూడా నాకు గుర్తొచ్చింది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కోటి సార్. నాకు కూడా అప్పుడప్పుడు మిమ్మల్ని చూస్తుంటే నాకు రేపల్లి సీన్ సరే గుర్తొస్తుంటాడు. మీ లైఫ్ స్టైల్ కూడా ఇంచుమించుగా అలాగే ఉండింది. సో అట్లా బతికిన మనం చాలా రిమోట్ ఏరియాలో చెప్పారు కదా సార్, ఆది మానవుడు అని అన్నాడు, పెద్ద పదం వాడాడు. అందరం అదే లైఫ్ స్టైల్ లీడ్ చేసాం ఒక స్థాయిలో. బట్ ఇప్పుడు వచ్చేసి అసలు కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. 16 లక్షల కారు, నాకు తెలిసి ఫారిన్ ట్రిప్ చెప్పలా సార్, ఫారిన్ ట్రిప్ చెప్పలేదు సార్. మీరు గ్రూప్ లో ఉన్నారా సీను సార్? నాకు తెలిసి లెఫ్ట్ హ్యాండ్ అంటున్నారు. ఫారిన్ ట్రిప్ వెళ్ళొచ్చుంటారు నాకు తెలిసి. ఈ పాటికే 3-4 ట్రిప్పులు పడి ఉంటాయి. సో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది, ఎవరైనా సక్సెస్ అవ్వచ్చు అని ప్రూవ్ చేశారు సార్ దీంట్లో. అది ఓన్లీ ఎంఎస్ఆర్ అసోసియేషన్ లోనే జరుగుతుంటాయి ఇట్లాంటి మిరాకిల్స్. సో ఐ థింక్ ఆల్మోస్ట్ ఇంకెవరైనా ఎనీ వన్ సార్, లాస్ట్ వన్ ప్లీజ్ ఫీడ్బ్యాక్. హలో హలో సార్, సురేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. మాది గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. శ్రీను సార్ చెప్పిన వాటిల్లో మెయిన్ షాప్ ఒక షాప్ పెడితే మనము వాళ్ళు వస్తేనే షాప్ నిలబడదు కదా సార్. మన వాళ్ళు వచ్చినప్పుడు నిలబడినప్పుడు ఎనీ టైం ఎనీ మోర్ సమ్ పీపుల్ రావాలి కదా సార్. అవునవును, అందరూ వస్తేనే బిజినెస్. అవును, బిజినెస్ అవుతుంది. ఓన్లీ మన తెలిసిన వాళ్ళు, మన రిలేటివ్స్ చేస్తే కొంతవరకే బిజినెస్ డెవలప్ అవుతుంది. అవును అవును, మంచి మాట. అది కనెక్ట్ అయ్యాను సార్ నేను. వెరీ గుడ్ మేడం, వెరీ గుడ్. అందుకే మీటింగ్స్ అనేది, అందుకే మీరు బయటికి రాలేకపోతున్నారు ఆడవాళ్ళు, మీకోసమే ఈ జూమ్ మీటింగ్స్ పెట్టింది. ప్రతిరోజు చూడండి ఎంతమంది లీడర్స్ ఉన్నారు. మీరు రోజు వింటూ ఉంటే మీలో మీలో మీకు తెలియకుండా ఉన్న ఎనర్జీ అనేది బయటకు వచ్చింది. ఓకేనా? చూడు, నువ్వు ఎప్పుడు మాట్లాడలే, నువ్వు డైరెక్ట్ గా జూమ్ లో మాట్లాడే వచ్చిందా లేదా? వచ్చింది సార్. మరి అదే రోజు నీకేం నచ్చిందో ఒక మాట చెప్పి క్లోజ్ చేసుకోడు. ఇప్పుడు రేపల్లి సార్ ఇంకా చెప్పలేదు, ఎవరన్నా మొబైల్ ఎదురుగా మాట్లాడినా భయపడేవాడంట, ఎవరన్నా మనిషి ఏందన్నా కానీ అదురుపోయాడంట. ఆ స్థాయి నుంచి ఇప్పుడు ఏపీలో ఎంఎస్ఆర్ అసోసియేషన్ లోనే టాప్ అర్నర్. ఏపీలో మన ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో ఎక్కువ డబ్బులు తీసుకునే వ్యక్తి సారు.
మరి ఎలా అది అసోసియేషన్ పవర్. చూడండి ఎట్లాంటి వాళ్ళని ఎట్లా చేస్తున్నాడు. మన అదృష్టం ఏంటంటే వెస్టేజ్ లో ఉండటం ఒకటైతే, రెండోది అసోసియేషన్ లో ఉండటం రెండో అదృష్టం. పట్టుకోండి, వదలబాకండి ఎవరు కూడా. ఓకేనా? ఓకే సార్. ఇంకెవరు సార్ ఎవరు మాట్లాడుతున్నారు? సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు సార్ చెప్పిన మీటింగ్ సందర్భంలో సార్ నేను మాట్లాడితే ఆయన ముందు అసలు ఆప్షన్లు కూడా అనిపించలే, అది అనిపించింది. అంతే, ఆయన కష్టాల ముందు మన ఈ జుజుబి. నేను మీటింగ్ రమ్మని ఆటో పెట్టి ఎంతమంది బతిలాడా. బతిలాడితే వాళ్ళు ఏమంటారు తెలుసా, వీడు చనిపోయి 10 మంది కొడుతుండు మాత్రం చెల్లుకోలే లేక అని చెప్పి ఒకడంటే ఒకడు అంటాడు, అందరూ నాశనం చేస్తాను ఇంకొకడు అంటాడు. నా షోలు నేను వినంగా బయట పక్క పోయి కాదు. ఇటువంటి చాలా మాట మాట్లాడు. ఇప్పుడు ఎన్ని మాట్లాడుకుంటే సమయం కాదు కాబట్టి సార్ ఉంటే ఈ నాపటాలు అనిపిస్తుంది నాకు సిగ్గుపోయినట్టుగా. అంతే, ఆయనకున్న కష్టాలతో పోలిస్తే మనం ఏమి లేవు సార్. మనం అంతే సార్. ఓకే, నిలబడాలి. వాళ్ళు నేను మాట్లాడిన కూడా ఒక 70 సంవత్సరాల ముసలి నేతలు చేసింది. నీ టెస్ట్ మోని ఎప్పుడు అన్ని రాసుకొని ఉండు, ఇవన్నీ చెప్పాలి నువ్వు. సరే సార్. సరే సార్, అవకాశం థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ. ఎనీవన్ సార్ ప్లీజ్, లాస్ట్ 2 minutes. హలో, వాయిస్ కట్ అవుతుందండి. గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ కట్ అవుతుంది, ఎవరో మాట్లాడుతున్నారు, ఏమైనా వినపట్లేదు. ఎవరు సార్? మీ వాయిస్ కట్ అవుతుంది, ప్లేస్ మారినాక ఓకే అనండి. అక్కడ సిగ్నల్ అయినట్టుంది. ఎనీవన్ సార్? లాస్ట్ వన్. లాస్ట్ ఆపర్చునిటీ. సో ఒంగోలు ట్రైనింగ్ రేపే. సో కొంచెం టికెట్స్ బుక్ చేసుకొని ఉన్నాము. సో మోర్ మీటింగ్స్ అటెండ్ అవ్వాలి కాబట్టి దయచేసి టికెట్స్ ఇంకెవరైనా చేసుకుని వాలంటీర్ చేసుకోండి. సో ఎక్కువ మందిని ప్రమోట్ చేసుకోండి. ఒంగోలుకి చాలా రోజుల తర్వాత ఇచ్చారు మీటింగ్, చాలా రోజుల తర్వాత ఇచ్చారు. ప్రత్యేకించి నేను చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే, కొత్త వాళ్ళని ఎట్లన్నా కానివ్వండి, మీ పాత లీడర్లు మన బూట్ క్యాంప్ వచ్చారు కదా, దగ్గరగా 100-110 వచ్చారు మన టీము. అంటే ఈ చుట్టుపక్కల వాళ్ళు ఒక 50-60 మంది వచ్చి ఉంటారు. సో దయచేసి మీరు మాత్రం వాళ్ళు కానీ ఇందాక చెప్పారు కదా సారు, మోర్ మీటింగ్స్, టీం వచ్చినా రాకపోయినా మీరు నేర్చుకుంటూ ఉండాలి. ఇది మర్చిపోకుండా టీం అనేది ప్రమోట్ చేసుకోండి. సార్ ఎవరు మాట్లాడుతున్నారు? సో క్లోజ్ చేద్దాం, 7:10 అయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ శ్రీను సార్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ కొండేపి టీం. థ్యాంక్ యూ. క్లోజ్ చేయండి సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. దినేష్ సార్ క్లోజ్ చేయండి సార్.